క్రీస్తు నామముల శుభములు, దేవుని పిల్లలకు వందనములు. ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఎప్పుడెప్పుడు ఈ ప్రసంగాన్ని ఫార్వర్డ్ చేస్తామా అని చాలామంది ఏగరగా ఎదురు చూస్తున్నారు. అతను అడిగే చదివి వినిపిస్తా. ఫస్ట్ చాలామంది వారి గ్రంథాల మీద పట్టులేదు. నాకు మీ గ్రంథాల మీద పట్టుందని అయితే చెప్పను, కానీ బైబిల్ మీదకి వస్తే ఎంత పట్టుందో మాత్రం చెప్తా. ఎందుకంటే సాయంత్రం మళ్ళీ మీకు పంపించాలిగా లింక్, అందుకు చెప్తున్నా. మీ గ్రంథం మీద అట్టా తెలియదు, దాంట్లో నాకు రొట్టా తెలియదు, లొట్ట అసలుకే తెలియదు. కానీ వన్స్ ఒక్కసారి నువ్వు బైబిల్ని టచ్ చేస్తే నువ్వు ఎవడవైనా కానీ ఆన్సర్ బరాబర్ దించుతా. మీరు అడిగారు సదానంద్ గారు, ఇప్పుడు కూడా వాయిస్ మెసేజ్ మళ్ళీ వినిపిస్తా పిల్లలకి. మీరు ఏమడిగారంటే ప్రశ్న ఎంత అనుకున్నా, కానీ ఎంత ఇచ్చారు. సరే, మంచిది. బైబిల్ దైవ గ్రంథం కాదు, మానవ సృష్టించిన గ్రంథం. ఎక్కడే నువ్వు తప్పులో కాలేసావు. ఎందుకంటే కారణం కూడా చెబుతున్నాడు, అందుకే దొరికిపోయావు. అక్కడితో అయిపోయినా బాగుండదు. ప్రశ్నించేటప్పుడు జ్ఞానం కావాలా. మీకు మాట చెప్తా. ఈ దుర్గన్ అనేవాడు ఒకడు ఇప్పుడు ఒక పేరు ఏదో చెప్పిండు. వాళ్ళు ఈ లలిత కుమారి అనే వాడు, ఆమె, వీళ్ళంతానండి పాపం అక్షర జ్ఞానం లేకుండా, చదువు లేకుండా, సైలెన్స్, చదువు లేకుండా దేవుడి మీద ప్రేమతో భక్తితో వాళ్ళు కూడుకొని ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళు ఒకటి నేర్చుకుంటారు. యేసయ్య మాకు అన్నీ ఇస్తాడని. తప్పేం కాదు, ఇస్తాడు ఆయన. వాడు అన్నీ ఇస్తాడంటే రీసెంట్గా వన్ డే బ్యాక్ మీ కరుణాకర్ దుర్గున ఏం పెట్టాడు తెలుసా? బెండకాయలు ఎత్తాడా, దొండకాయలు ఎత్తాడా, ఆఫ్ఘన్ పెట్టాడు. దానికి తెలుగు సినిమా యాక్టర్ల మీమ్స్ కొన్ని యాడ్ చేశాడు. మేము చేయలేమా? నీకు ఎంత బొక్కలు చెప్తే ఈ ప్రసంగంలో. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక అక్షర జ్ఞానం లేకపోయేసరికి, భక్తి ఉండేసరికి, ఆ అక్షర జ్ఞానం లేకుండా సాగుతున్నటువంటి ఆ ఆరాధనలో చాలామంది కాపరులు బలైపోతున్నారు. వీడికి ఒక చాలా ఉంది శివశక్తి అని. ఇకపోతే మన అక్క, మన గౌతమి అక్క, రాధిక అక్క ఒక ఉంది. ఏం పాట అది? మొక్కకుండా ఉండగలనా అని పాడింది. ఏసే నా ప్రియుడు, నేనేమో ప్రియురాల్ని పాడింది. సరే, దాని మీద కూడా కౌంటర్లు వేసాం. బాగుంది. ఎందుకంటే వాళ్ళు బాగా దొరుకుతున్నారు కాబట్టి సినిమా వాళ్ళే కొన్ని క్లిప్పింగ్స్ తీసుకొని కమెడియన్స్ యాడ్ చేసుకుంటూ నువ్వు వ్యూస్ పెంచుకుంటూ బాగా పొలాలు కొనేస్తాం తెనాలి చుట్టుపక్కల. ఏంటే లాగేద్దాం. పాపం మనోళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనోళ్ళు అంటే మీ వాళ్ళు, మా వాళ్ళు బైబిల్ బాగా దిట్ట అనుకుంటున్నారు. గడిది గుడ్డేం కదా, ఏమి రాదు మీకు. ఇక నువ్వు చెప్పుకుంటూ వచ్చి విగ్రహారాధన గురించి మాట్లాడుతూ, ఎందుకంటే విగ్రహారాధన వ్యభిచారం అని దేవుడి పేరు వేసి మానవులు కట్టుక తల్లుతున్నారు. దేవుడే వచ్చి చెప్తే అందరూ నమ్ముతారు. చెప్తాడు, దేవుడు వస్తున్నాడు. ఇప్పుడు వాక్యం వరకు వచ్చిన వారే నేను దేవుడిని, ఇప్పుడు నీకు నువ్వు నాకు మొక్కాలి పక్క బరాబర్. అది. ఇకపోతే బైబిల్ గ్రంథంలో విగ్రహారాధన వ్యభిచారమని, విగ్రహారాధన పాపమని, ఇతర దేవీ దేవతలు సాతాలని చెప్తున్నారు. బక్క బరాబర్ చెబుతాం, అది ఎలాగో వినాలి. విగ్రహారాధన చేసే వాళ్ళు పిలిస్తే వాళ్ళని చంపాలని దేవుడు చెప్తున్నాడు. ఇది పచ్చి అబద్ధం కానే కాదు. బైబిల్ దేవుడు చెబుతున్నాడు వాళ్ళ దేవాలయాలు కూల్చేయాలంటున్నాడు. నిజమే, అన్నది మాత్రం నిజమే, కూలగొట్టింది కూడా నిజమే. కానీ ఏంటో చెప్తా. మరి బాగా వినాలి. ఎవరికో పంపిస్తా ఉన్నావు కదా, మరి ఆ సారుకు పంపించాలి. మరి
మిమ్మల్ని లాగటానికి ఎప్పటి నుంచో గాలం వేసా. మొత్తానికి అయితే అన్ని చేపలు ఒకేసారి పడ్డాయి నేను అనుకోవట్లా, కానీ పడ్డాయి. మిమ్మల్ని ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం రక్కుతూనే ఉంటా. బైబిల్ దేవుడిని నమ్మడం వాళ్ళని అన్యులని, అసలు అన్యులనే పదానికి నీకు అర్థం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్కలని పందులని సర్ప సంతానం అని చాలా విషయాలు మాట్లాడింది బైబిల్. అది పాస్టర్ తప్పు కాదు, మళ్ళీ మా మీద సానుభూతి, మేము మంచివాళ్ళం. నేను చెప్పానా మంచివాడిని అని? నా ప్రసంగం ఎప్పుడు విన్నావా? ఏ ఒక్క ప్రసంగం నేను మంచివాడని చెప్పానా? నా అంత ఎదవ పుట్టడం అది. మళ్ళా చెప్తున్నా, మరి నీలాంటి ఎదవలకి నాలాంటి వాడే కావాలి కదా. మరి తెలుగులో సామెత ఉంది, వజ్రాన్ని వజ్రంతోనే ముళ్ళుని. నువ్వు ఎదవ కాబట్టి నేను ఎదవలాగా నీకు ఆన్సర్ చెప్పాలి. మరి అది పాస్టర్ తప్పు కాదు, క్రైస్తవుల తప్పు కాదు, క్రైస్తవుల తప్పు కూడా కాదంట. మరి ఎవరు తప్పు? కొందరు ఎవరారు పాపం చనిపోయారు లేరు. ఇప్పుడు దైవం పేరుతో అలాంటివి రాసి జనాల మీద రుద్దారు కాదు సార్, రుద్దారు. ఇది అరుణ్ కుమార్ గారికి సదానంద గారి ఫిర్యాదు. దీనికి కట్టుకథలు అల్లకుండగా నిజాయితీతో సమాధానం చెప్పండి, నిజాయితీగా ముందుకెళ్దాం. లెట్స్ గో టు బైబిల్. ఏమడిగారు సార్ మీరు? బైబిలు దైవ గ్రంథం కాదు, మానవులు సృష్టించిన గ్రంథం. నిజమే, పాపం అండి. ఎందుకు మానవులు సృష్టించిన గ్రంథంగా ఎందుకు పిలువబడిందంటే విగ్రహారాధన వ్యభిచారం అని దేవుడు అన్నాడు కనుక కోపం వచ్చేసింది. అందుకు మానవులు సృష్టించిన గ్రంథం అయిపోయింది. నిజమే. ఇప్పుడు విగ్రహాలను ఆరాధించే వారి మనసు ఎలా ఉంటుంది? అది దేవుడో దేవత గురించి మాట్లాడలేక నేను, నువ్వు అడిగిందే చెప్తున్నా. ఎనీ డౌట్ ఇది చాలదన్నట్టుగా మనోడు ఇంకా ఏం పెట్టింది సార్? ఇది కిరణ ఎవడాడు సరే, ఎవడైతే మనకి ఎదుగులే. ఏంటంట బైబిల్ దైవ గ్రంథం కాదు, ఆల్రెడీ నువ్వు చెప్పే కదా. కిరణదే నోవాహు జలప్రలయం లాంటి కథలు అంతకంటే ముందే ఉన్న సంస్కృతుల నుండి కాపీ కొట్టి రాసుకున్నవి. విత్ సైంటిస్ట్ పేరుతో ఏసీఏడి బీసీఏడి మధ్య ఉన్నటువంటి కాలాన్ని, సైంటిస్టుల పేరుని, ప్రదేశాలని మీ కొరకు సిద్ధం రైట్ నౌ. ఇకపోతే మోసే పగలగొట్టిన పలకలు లేదా రెండవసారి యెహోవా రాసిచ్చిన పందసం పలకలు దాచిన కర్ర మన్నాకి ఆధారాలు లేవు, అవి కల్పితాలు. ఎవడు చెప్పాడు? ఆధారం ఇస్తాను. మళ్ళా చెప్తున్నా, భూగర్భ శాస్త్రజ్ఞుల పేర్లు, ప్రాంతాలు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రయోగం చేశారు, విత్ డిఎన్ఏ కాపీ. చెప్పాను కదా, టీబీలో ఉంది మైండ్ అని. అది కొన్ని వందల టెరాబైట్స్ ఉంది ఇక్కడ. అనవసరంగా కెలిగాం. పడుకున్న సింహాన్ని పుల్లబెట్టి లేపితే ఎలా ఉంటుంది ఇప్పుడు నీకు తెలియాలి, మీకు మీ బ్యాచ్కి. ఇకపోతే బైబిల్ అన్య జాతి వాళ్ళ పక్క దేవులకి ఇచ్చిన క్రెడిట్ యెహోవాకు ఆపాదించారు. అంత కర్మ ఆయనకేం లేదు, ఇంకా వద్దంటున్నాడు. ఇక బైబిల్లో ప్రవచనాలు అని చెప్పినవి అవి జరిగిపోయిన తర్వాత రాసినవే. అంటే ఇవి మొత్తం 4 ప్రశ్నలు, అంటే 2 వారాలు మంచిగా ఇస్తా. సదానంద్ గారు బరాబర్ ఫార్వర్డ్ చేయండి. ఎవడైతే నాకేంటి, నువ్వు ప్రశ్న ఇవ్వు, నీకు ఆన్సర్ ఇస్తుంటా. రైటా? ఎందుకంటే పాపం మీరు మంచోళ్ళుగా మాట్లాడారు, అందుకని మిమ్మల్ని చాలా చాలా పొలైట్గా మాట్లాడుతున్నా. యాక్చువల్గా అంత ఓపిక నాకు చాలా తక్కువ ఉంటుంది. అది ఇకపోతే ఏమన్నారు? విగ్రహారాధన వ్యభిచారం అని బైబిల్ ఉంది కాబట్టి అది మనుషులు రాసిన గ్రంథం అన్నారు. నిజమే. విగ్రహారాధన చేసే వాళ్ళ మనసు ఎలా ఉంటుందో నువ్వు చెప్పాలి కదా. మరి ఎలా ఉంటుంది? విగ్రహారాధన చేసేవారి మనసు ఎలా ఉంటుందో మీ దగ్గరున్న మనుస్మృతి అనే గ్రంథం పోనీ నాకు ఆడ ఉంది, నేను చెప్పాలా? కొన్ని ముక్కలు చేస్తా, తీసుకో.
మనుస్మృతి అనే గ్రంథం, అదే మనువాద సిద్ధాంతం, అదే బ్రాహ్మణ చట్టం. దాంట్లో ఏం రాసుకున్నారు సార్ మీరు? దేవదాసి వ్యవస్థ. దీన్ని వర్ణిస్తే పాపం ఆడవాళ్ళు ఉన్నారండి, లేకపోతే నేను బాగా ఎద్దును. కానీ దేవదాసి వ్యవస్థ అంటే 10 ఏళ్ల పిల్ల 11 ఏళ్ల పాపను తీసుకొని దేవుడికి అంకితమైందని చెప్పేసి దేవుడికి భారీగా ఆమెను చేసి పగలంతా అమ్మగా పిలిచి రాత్రంతా తాత కానుంచి మునిమనవడ దాకా మహావిస్ఫోటనాన్ని గావించారు. అదే విషయాలని మీ మనస్తత్వాన్ని యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయంలో రాశారు. అది చదవటానికి కూడా వీల్లేదని ఆ గుండుగాడు ఎవడాడు దాసుగాడు వర్ణించాడు. నిజానికి మీ మనసు అది. మా గ్రంథాలను జనాల ముందు చదువుతూ మీ బైబిల్ చదవగలరా అన్నారు. దాంట్లో ఎంత నీచమైనటువంటి విధంగా ఉందంటే మీ మనసు అలా ఉన్నది అని అక్కడ చెప్పాడు. అక్కడ నువ్వు వచ్చావనుకో, నిన్ను అక్కడ పాతేస్తా. ఇప్పుడు అది కాదు కదా మ్యాటర్, ఇది. కాబట్టి దేవదాసి వ్యవస్థ. అక్కడి నుంచి ఆ పిల్లకి రోగం వచ్చినా, రొప్పు వచ్చినా, హెల్త్ వచ్చినా, దూరంగా ఉన్నా, ఏమన్నా రాక్షసులాగా మీరు వరుసవాయి లేకుండా అనుభవిస్తూ పగలంతా అమ్మ అని పిలుస్తున్నారు. అవునా కాదా? మనుస్మృతిలో ఉందా లేదా? ఇది విగ్రహారాధన చేసేవాడి మనసా కాదా? ఇంకొకటి జోగినీరుగా సేమ్ అదే వ్యవస్థ. ఇకపోతే మాతంగులుగా అదే వ్యవస్థ. మీరంతా ఎవరు? అబ్బే ఇది మాది కాదు. ఆనాడు పరిపాలించేటువంటి ఆ పరిపాలకుల మనస్సు అది, మా వాళ్ళ తప్పేం లేదని వాటికి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, కల్పితాలు అల్లుతున్నారు. తప్పా కాదా? నిజాన్ని ఎందుకు ఒప్పుకోరు? నిజాన్ని మీరు ఒప్పుకోరబ్బా, ఒప్పుకోరు. మనుస్మృతిలో ఈ పదాలు ఉన్నాయా లేవా? లేదంటే పుస్తకాలు PDF పంపుతూనే ఉండాలా? ఏటే దించుతా మామూలుగా ఉండదు మరే. వీళ్ళంతా విగ్రహారాధికులేక. ఒకసారి మీరు ఏమన్నారు? అంటే కాదు, దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు అని అడిగా నేను. అవి క్రైస్తవులు కట్టారంట. ఒరే మాకేం కర్మరా, నమ్మేటట్టు ఉందండి ఇది. క్రైస్తవుడు చర్చి కట్టుకుంటాడు, లేకపోతే ఒక చిన్న పాకేసుకుని ప్రార్థన చేసుకుంటాడు ఆరాధన స్థలంగా. మేమెందుకు గుళ్ళు కడతారా? మళ్ళీ ఏమన్నాడు తెలుసు వెంటనే, ఈ దయానంద్ సదానంద్ గారే, లేదు ఫస్ట్ మేము ఒకటి కట్టుకును, దాన్ని చూసి ఇంకొకటి మీరు కట్టారు అన్నాడు. అబ్బా, ఒకటి కాదు సమే, ఒకటి కాదు. ఇంకా భూమి మీద అటు పేరు సత్యం ఉన్నాయిగా, బతికే ఉన్నాయిగా. చదవమంటవా ఏంటి? బూతు బొమ్మలు దేవాలయాలు ఆడన్నాయా? చదువుదామా? ఇది రాసిందరో తెలుసా? మంచి రచయిత తాపి ధర్మారావు గారు. ఉండాలేడా? ఇది కట్టు కథనా? తాపి ధర్మారావు గారి గురించి తెలియదు నీకు? రచయితల గురించే. ఎక్కడున్నాయి? ఖజురహో సినిమా పాటలు ఎంత చక్కగా ఉన్నాయి బొమ్మలు. అడ్డే ఖజురహోలు ఉందా లేదా? ప్రసంగం అంతా విని మీ బ్యాచ్కి పంపి ఇంకా ప్రసంగాలు నా కోసం మీరు అందిస్తుంటే మీకు దిగిద్ది స్వామి, మీకు మామూలుగా ఉండదు మరి. ఖజురహో. నెక్స్ట్ అవుట్ ఖజురహో. హంపి ఉందా లేదా? తీర్థయాత్రలకు పోతారు కదా మరి, ఉంటే ఉంటుందిలే. కోనార్క్ పట్నం ఉందా లేదా? పూరి. ఇంకొకటి సింహాచలం, ఇక్కడే. కంచి, మధురై. నాకు పరిచయం ఉంది మధురైతో, నేను కూడా వెళ్ళొచ్చు గుళ్ళోకి, ఇబ్బంది లేదా. ఇకపోతే శ్రీరంగం తమిళనాడు, అజంతా. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాంతాల్లో ఈ గుడుల పైన బొమ్మలు ఉన్నాయా లేవా? మీరేమన్నారు సార్? కొత్తగా పెళ్ళి జంటను తీసుకెళ్ళి ఆ గుళ్ళో చూపిస్తే వాళ్ళకి పిల్ల ఎలాగనాలో తెలిసిద్దే. గుడి లోపల ఇవ్వండి, అవి గుడి గోపురాల మీద ఉన్నాయి. రోడ్డు పక్కన పోయేవాడు చూస్తే ఏం చేయాలి మరి? ఏం చేయాలంట? విగ్రహారాధన వ్యభిచారం, దాన్ని పూజించే వాళ్ళు వ్యభిచారికులని మా దేవుడు అన్నాడు. తప్ప కాదా?
గుడి లోపల ఉంటే ఓకే, మరి గుడి పైన ఏంటి, గోపురాల మీద ఏంటి? నన్ను చూడు, నా చక్కదనం చూడని, పైగా మళ్ళీ మేం కట్టామా, మేం కట్టామా, ఇలా చెప్పుకుంటూ పోతే చచ్చిపోవా? పైగా మళ్ళీ డబ్బులు ఇచ్చి రాయించారంట మేమే. మరి ఇచ్చిన పాస్టర్ గారు ఎవరు, రాసిన బేపనాయన ఎవరు? ఏటే అసలుకి భారతదేశ చరిత్రని చెప్తాను, నీకు తెలుసో తెలియదు మరి. ఎందుకంటే 11:3 ఒక మాట ఉంది హెబ్రీలో, బాగా చదువు బైబిల్ని. ప్రపంచములు దేవుని మాట వలన 290 దేశాలకు పైగా ఉన్నటువంటి ఈ సృష్టిలో, 7 ఖండాలుగా విభజించినటువంటి ఈ సృష్టిలో ఏ ఖండంలోనైనా ఏ ప్రాంతంలో అయినా దేని గురించి అయినా చెప్పగల ఏకైక సంఘం నాది. ఏటే రాస్క భారతదేశం. ఇప్పుడు భారతదేశంలో ఉన్నాం కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం. మిగతా దేశాల గురించి నువ్వు అడిగావు అనుకో, ఆడ కూడా ఎక్కేద్దాం బాగా. ఇప్పుడు భారతదేశం గురించి నీకు ఏం తెలుసు? భారతదేశాన్ని 5 భాగాలుగా విభజించాలి. దేన్నైనా అంతే, భాగాలుగా విభజిస్తేనే అర్థమవుద్ది కదా. ఫస్ట్ నాగరికత సింధు నాగరికతకు పూర్వం కదా, బిఫోర్ సింధు నాగరికత. సింధు నాగరికత ఉందా లేదా? ఇది కూడా కల్పితమైన, లేకపోతే ఉందా? దీని కాలం ఎప్పుడు? 3300 సంవత్సరాలకు పూర్వం, బిఫోర్ క్రైస్ట్. సింధు నాగరికతకు పూర్వం ఏం చెబుతుంది? ఇప్పుడు భారతదేశానికి పరిమితమైనటువంటి కాలాలని 5 భాగాలుగా విభజించి నిన్ను ఖజురహో ఆడ తీసుకొచ్చేస్తా. ఏంటే సింధు నాగరికతకు పూర్వం, ఇది ఎప్పుడు? 3300 సంవత్సరాలకు పూర్వం నాగరికత. ఆ తర్వాత సింధు నాగరికత, అదే 3300 సంవత్సరాల నుండి 1300 సంవత్సరాల వరకు, అంటే ఆల్మోస్ట్ 2000 సంవత్సరాల పరిపాలన దక్షత కలిగినటువంటిది సింధు నాగరికత. సింధు బిందు గంగా అంటాం కదా మనం, ఆడికి వచ్చేత్తనం వల్ల ఏంటే ఏ అన్నీ ఉందా లేదా? 2000 సంవత్సరాలుగా సింధు నాగరికత భారతదేశంలో బ్రతుకుతూ వచ్చిందా లేదా? చదువుకున్నట్టున్నావు నువ్వు బాగా. మీ వాళ్ళు ఎవరు చదువుకున్నారు, అన్నిటికట్టిస్తున్నారు బాగా. ఇకపోతే 1300 నుంచి అక్కడ ఆగిపోయింది కదా. మరి 1300 నుండి 563 వరకు ఏ ఆధారాలు లేకుండా, ఏమీ లభ్యం కాకుండా ఉన్నటువంటి కాలం ఉన్నది. దానిని అంధకార యుగం అన్నారు. అవునా కాదా? నేను చదివింది ఏంటో తెలుసా? హిస్టరీ సారు. నాకు ఎన్ని మార్కులు తెలుసా? 90 అబౌవ్. అన్నిటి తక్కువేలే. ఇంగ్లీష్ అయితే ఇంక 25, 35 పాస్ అయ్యేలే. ఉందా లేదా? 1300 దగ్గర ఆగిపోయినటువంటి సింధు నాగరికత నుండి తిరిగి మరలా బౌద్ధ కాలం వచ్చే ఆ సమయం మధ్య ఉన్నటువంటి ఈ కాలం 563 వరకు, 1300 టు 563 వరకు ఏమీ లభ్యం కాల ఆధారాలు. వాటిని సైంటిస్టులు కానీ పురావస్తు శాస్త్ర పరిశీలకులు కానీ పెట్టిన పేరేంటో తెలుసా? అంధకార యుగం. అవునా కాదా? ఇది మీకు బాగా కలిసి వచ్చింది అనుకుంటున్నాను. మరి ఆధారాలు లేవు కాబట్టి ఏది పెడితే అది రాసేసుకున్నారు. అది కూడా చెత్తాయి. ఇకపోతే 563 నుండి 483 బిఫోర్ క్రైస్ట్. మీరేమని చెప్పారు? బిఫోర్ క్రైస్ట్ చెప్పకుండా బిఫోర్ కామన్ ఎరా అన్నారు మీరు. క్రీస్తు లేకుండా చేసేద్దామనే. బీసీఈ అంటే అర్థం చేసా? బిఫోర్ కామన్ ఎరా అంటే క్రీస్తు పేరు పలకటానికే వచ్చిపోతుంది మీకు. అందుకనే కామన్ ఎరా
క్రీస్తుని తీసేసినట్టు ఉంటుందా? బిఫోర్ క్రైస్ట్ బీసీ అంటే అది. కానీ మీరేం చెబుతున్నారు? కొత్తగా క్రీస్తుని పలకడానికి ధైర్యం దమ్ము సాలక బిఫోర్ కామన్ ఎరా అన్నారు. క్రీస్తు పూర్వమైన సామె ఇది. ఎవరిది? బౌద్ధుల కాలం నడిచింది సారో, బౌద్ధుల కాలం. ఆ తర్వాత బ్రాహ్మణవాద ప్రారంభ కాలం 700 నుండి 750 మధ్య కాలంలో నడుస్తూ వచ్చింది. ఇది హరప్పా మొహంజదారోలో దొరికినటువంటి ఆధారాలతో సింధు నాగరికత తేటతెల్లం చేయబడింది. వాస్తవమా కాదా? సింధు నాగరికతకు బౌద్ధుడి నాగరికతకు మధ్య చాలా కాలం గడిచిపోయింది, గ్యాప్ వచ్చేసింది. బిఫోర్ సింధు నాగరికత ఆరంభం, ముందు కంటే ఆరంభమైన దగ్గర నుంచి ఈ 563 టు 480 BC ఈ బౌద్ధుల కాలంకి మధ్య చాలా కాలం ఉంది. దీన్ని ఆధారాలు లేవు కాబట్టి అంధకార కాలం అన్నారని ఇంతకు ముందే ప్రస్తావించా. మీ పండితో తమ్ముళ్ళడుగు బాగా చెప్పేస్తారు. చాలామంది అంటుంటారు అయ్యగారికి ఎటకారం ఎక్కువ అని. అయ్యగారికి ఎటకారం ఏంటరా? అసలు అయ్యగారు అంటేనే ఎటకారం, మళ్ళీ ఎక్కువేంటి కాదా? ఎందుకంటే ఆ కాలానికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు కనుకనే మీరు మహాముదురు ఆలోచనతో రాసుకున్నారు, అట్టంగా దొరికిపోయారు. ఆ తర్వాత వచ్చిందే బౌద్ధుల కాలం. త్రవ్వకాలంలో లభించినటువంటి స్తూపాలు కానీ, ఆరామాలు కానీ, గుహలు కానీ ఉన్నాయా లేవా? గుహలు ఆరామాలు ఉన్నాయా లేవా? ఏమో నీకు తెలియాలి మరి. ఎందుకు చెబుతున్నా? విగ్రహారాధన దేవుడు వ్యభిచారం అన్నాడు కనుక అసలు విగ్రహారాధనకి మూలం ఏంటో చెప్పడానికే ఇంత జ్ఞానాన్ని నీకు అందిస్తున్నా. మింగుడు పడదులే, సీకు పక్క మింగలేవు కనుక పడదు, ఇంకేదో మింగుంటాం, అది పడి ఉంటుంది. కనుక ఆరామాలు, స్తూపాలు, శిల్పాలు, గుహలు ఈ ఆధారాలను బట్టి ఇవి బౌద్ధ యుగానికి చెందినవి అని చెప్పకనే చెప్పారు. ఆ తర్వాత బ్రాహ్మణవాదం ప్రారంభమైంది కదా. బుద్ధుడి ఆరామాలు, విగ్రహాలు మార్చి 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 హిందూ దేవాలయాలుగా పరిగణలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా హిందూ దేవాలయాల్ని పరిశీలిస్తే బుద్ధుడు కాలము నాటి విగ్రహాలు వాటి మీద అలాగే నిక్షిప్తమై ఉన్నవి. అవునా కాదా? తిరుపతి కూడా బౌద్ధ నిలయమే. తిరుపతి కాదు, తిరుపతి. సెకండ్ ధా ఉందా? దానికి పైన కొమ్మిస్తే దేవద్దా? తిరుపతి. నువ్వేం చేశా? ఏదో పేరెట్టేసి తిరుపతి పెట్టేశావు. ఏటే బొక్కలు ఏట్లాగేస్తా? నొప్పేస్తా మరి. ఇకపోతే కదా, ఇక అంతే, ఇక అలా ప్రకటించుకుంటూ వచ్చేసారు కదా. 1700 నుండి 1100 వరకు మధ్యకాలంలో హిందూ పురాణాలు రాయబడ్డాయి. బీసీ, బిఫోర్ క్రైస్ట్ బాగా రాసేసుకున్నారు. మరి ఉపనిషత్తులు కూడా మా ఆల్మోస్ట్ అప్పుడే రాయబడ్డాయి, 1200 ఏళ్ళలో రాయబడ్డాయి. ఎందుకు? జైన తీర్థంకరుడు, ఆయనని అందరూ జైన తీర్థంకర మహావీరుడు అంటారు. ఉన్నాడా లేడా? చెప్పేది కల్పితమా అబద్ధమా? ఏంటి సారు గంటన్నర ప్రసంగం జాగ్రత్తగా వినాలండోయ్. అడగండి. కిరణ్కి పంపిస్తాను కదా, ఆడి బాబుకు పంపి, గోపికి పంపి, గుడ్డ లేకుండా తిరుగుతున్నాడే ఆడికి పంపి, బట్టలు వేసుకొని రాకుండా తెలియదే ఆడికి పంపి, ఎన్ని డౌట్లు ఉన్నాయో నువ్వు మాత్రం మర్చిపోవద్దు. నువ్వు పెడతనే ఉండు, పండగ చేసుకుందాం. ఉన్నాయా లేవా? జైన తీర్థంకరుడు, ఆయన్ని మహావీరుడు అంటారు. ఉన్నాడా లేడా? 599 నుంచి 527 మధ్యకాలంలో బ్రతికాడు. క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రైస్ట్. ఉన్నాడా లేడా?
తర్వాత వచ్చాడు ఎవరు తెలుసా? గౌతమ బుద్ధుడు. ఈయన తర్వాత 563 నుంచి 483 BCలో ఈయన వచ్చాడు. అప్పుడే మౌర్య సామ్రాజ్యం భారతదేశంలో విస్తరించటం ప్రారంభమైంది. వచ్చేస్తున్నావా? చాలా కాలం, చాలా ప్రాంతాలు కానీ చాలా బౌద్ధం అనేది మౌర్య సామ్రాజ్యం ద్వారా విస్తరించింది కదా. 320 నుండి 180 BC బిఫోర్ క్రైస్ట్ ఎవరు వచ్చారు దశ? అశోకుడు. హిస్టరీ ఆఫ్ ఎవిడెన్స్, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ కదా. గౌతమ బుద్ధుడు తర్వాత మౌర్య సామ్రాజ్యం విస్తరించడం ప్రారంభించింది. అది అశోకుడి ద్వారా. ఇది ఎప్పుడు? బిఫోర్ క్రైస్ట్ 250 రాజ్యాన్ని పరిపాలించాడు. బౌద్ధ మతాన్ని ఈయన ఎవరో అశోకుడు స్వీకరించాడు. విస్తృత ప్రచారాన్ని భారతదేశంలో తీసుకొచ్చేశాడు. అందుకే మనం 3 రంగుల జెండా బట్టి పాడుతుంది కదా. ఆ మువ్వెన్నుల జెండాలో పింగళి వెంకయ్య గారు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ 3 రంగులు వేసి మధ్యలో 24 చక్రాలతో ఇప్పటికీ పెట్ట రెపరెపలాడుతుందే ఆ చక్రం అశోకుని తీశారు. ఆగస్టు 15లో పాల్గొనవా? అలవాట్లేదా? సర్లే, తెలిసి ఉండదులే. జెండాని గూగుల్లో కొట్టి చూడు. ఆ జెండా మీద విగ్రహం ఉందా? పీకేసావా? అది కూడా తీసేసి ఉంటారా? ఏంది? ఉందలే, ఇప్పటికైతే ఉంది. పింగళి వెంకయ్య గారు ఆంధ్ర, నెల్లూరు పర్సన్. జాతిని బాగా ఆలోచించి 3 వర్ణాలుగా విభజించి కలిసి కట్టుకుంటాము అని చెప్పి హిందూ, క్రిస్టియన్, ముస్లిం రంగులు కూడా వర్ణాన్ని అద్ది దాని మధ్యలో ఎంత జ్ఞానమో చూడండి. బౌద్ధుడి యొక్క అశోకుడి యొక్క చక్రాన్ని కూడా ప్రతిపాదించాడు. అంటే ముగ్గురుగా ఉన్న ఒక్కటే విధంగా ఉండాలి అని చెప్పకనే చెబుతూ దాంట్లో ఉంచాడు. జనవరి 26కి, ఆగస్టు 15కి సెల్యూట్ చేస్తావే తప్ప ఎప్పుడు దాన్ని చూసి ఎరగం. చాక్లెట్ల కోసం పోయేవాడికి ఏం తెలుసు? ఆగస్టు 15కి కేకుల కోసం పోతాను. ఏటే మహానుభావులు ఉన్నారా లేరా? ఇప్పుడు చెబుతుంది కల్పితమా నిజమా? ప్రభుత్వ శిఖరంగా దాన్ని గుర్తించారు. మన దేశంలో కాకుండా ఇతర దేశాలలో కూడా ఇంచుమించుగా 1000 సంవత్సరాలు మౌర్య సామ్రాజ్య పరిపాలన, బౌద్ధ మత వ్యాప్తి కొనసాగిందా? కొనసాగింది కదా. ఈ కొనసాగుతున్న విధానములోనే క్రీస్తు శకం 400 నుంచి 500 మధ్య కాలంలో మీరేం చేశారయ్యా అంటే ఒక మహా ఆలోచన చేసి పురాణాన్ని రాశారు. ఇప్పుడు ఆఫ్టర్ బుద్ధిజం తర్వాత రాసుకున్నటువంటి మొట్టమొదటి పురాణమే మార్కండేయ పురాణం. ఈ కాడ ఉందా లేదా? పుస్తకం ఉందా లేదా? ఏముంటుంది మరి? 500 నుంచి క్రీస్తు పూర్వం 600 మధ్య కాలంలో మరొక పురాణం రాసుకున్నారు. దాని పేరు కూర్మ పురాణం. ఫస్ట్ దాని పేరు ఏం పేరయ్యా? మార్కండేయ పురాణం అయ్యా. రెండో దాని పేరయ్యా కూర్మ పురాణం అయ్యా. ఇక 700 మధ్య కాలం రాబడిందే అది వామన పురాణం. ఉన్నాయా లేవా? క్రీస్తు శకం 700 నుంచి 800 మధ్య కాలంలో మీరు ఒకటి రాశారు, అది నారద పురాణం. ఉందా లేదా? అబద్ధమా నిజమా? చెప్పేదే. 700 నుంచి 11 మధ్య కాలంలో రాసుకున్నారే అగ్ని పురాణం. పేరు వాణం. క్రీస్తు శకం 1500లో వచ్చేస్తారు మళ్ళీ. ఏమండి, మీరు బ్రహ్మ వైవర్ష భవిష్య పురాణాలు రాసుకున్నారా లేదా? ఇవి సాలదన్నట్టుగా
క్రీస్తు శకం 15వ శతాబ్దములో మీరు ముకుమ్ముడిగా రాసుకున్నటువంటి పురాణం ఒకటి ఉంది. అది బ్రహ్మ వైవర్ష భవిష్య పురాణం. నిజమా కాదా? ఇప్పుడు భారతదేశంలో వనరులు బాగున్నాయి కాబట్టి ముడిసరుకు రాజకీయంగా దీని మీద దండెత్తటానికి కొంతమంది బయలుదేరారు. చరిత్ర చెప్తున్నా కదా, సింధు నాగరికత నుంచి హిందూ నాగరికత వరకు మధ్యలో ఉన్నటువంటి అన్నీ చెప్పుకుంటూ మీరు రాసుకున్న పురాణాలను కూడా ఆధారాలతో చెబుతూ ఇప్పుడు రాజకీయంగా భారతదేశాన్ని ఎవరెవరు ఆక్రమించారు చూద్దాం. ఫస్ట్గా భారతదేశాన్ని ఆక్రమించిన వారు గ్రీకులు. చదువుకోలేదా? ఏదో పోయి ఉంటలే బో కోసం బయటికి. ఆ తర్వాత చోళులు కాదా? ఆ తర్వాత హులులు. పులులు కాదు, హూ యా రా లా వా హా ఉందిగా, హాలో హూ, హులులు. ఆ తర్వాత మొఘలులు, తర్వాత పఠానులు, తర్వాత బ్రిటిషర్సు. ఈ దేశాన్ని ఆర్థిక స్థితులు బాగున్నాయి, వనరులు బాగున్నాయి కాబట్టి దీన్ని ఆక్రమించారు. ఆక్రమించారు. ఇప్పుడు ఆదిశంకరుడి కాడికి వెళ్దాం. ఎందుకు? హిందూ ధర్మాన్ని బౌద్ధం నుంచి వేరు చేసి రాజకీయంగా కుట్ర చేసి రోజు రోజుకి బౌద్ధ మతాన్ని నీరుగార్చి ఆది శంకరాచార్యులు, ఆది అని ఎందుకన్నారు తెలుసా మీరు? ఇప్పటి వరకు శంకరాచార్యులు భారతదేశంలో 24వ వాడు రన్ అవుతున్నాడు. అందుకనే ఆయన్ని ఆది అని పెట్టుకున్నారు మీరు. నిజమా కాదా? ఏడే ఆది శంకరాచార్యులు. మళ్ళీ శంకరాచార్యులు అంటే ఇప్పుడు 24వ నడుస్తున్నాడు. ఎవరి చరిత్రనో తెలియదు మళ్ళీ. అందుకని ఆది శంకరాచార్యులు దీనికి అద్వైతానికి అంటాం కదా మీరు మీ భాషలో. అద్వైతం అంటే హిందూ మతం రూపకల్పన చేశాడు. హిందూ అంటే వైదిక సంస్కృతి. బాగా విస్తరింపజేశాడు వీరు. ఈయన ఎక్కడ పుట్టాడు? కేరళలోని కుచ్చి ప్రాంతంలో పుట్టాడు. ఉందా లేదా కేరళ? కొట్టకపోయిందా? అదేదో మునిగిపోయిందని చెప్పుకుంటామే కేదార్నాథ్లో. అట్టాగే ద్వాపరం మునిగిపోయిందే. ఇది కూడా ఇంకా ఉంది, మునగల ఉంది కేరళ. మనకు దిగువ భాగంలో తమిళనాడు తర్వాత అదే రైట్ ఉంది. ఆడ జన్మించాడు. నిజమా కాదా? ఆది శంకరాచార్యులు మేముడే కదా. నిజమా కాదా? అండి ఇకపోతే చాళుక్యులు పరిపాలించినటువంటి కాలం ఉందా లేదా? బౌద్ధాన్ని నాశనం చేసే సర్వ ప్రయత్నం ఎన్నుంటని ఆది శంకరాచార్యులు తన భుజస్కంధాల మీద వేసుకొని బయలుదేరారు. నిజమా కాదా? బౌద్ధం ఏ భాష లిపిలో ఉంది? బౌద్ధ భాష ఏ లిపిలో ఉంది? పాలి. ఆది శంకరాచార్యుల వారు ఏం చేశారు? తెలివిగా సంస్కృతాన్ని అద్దారు. అందుకనే మీ శ్లోకాలు, మీ మంత్రాలు నువ్వు తిడతనో పోవటమో కూడా తెలియదు. మరి అయమనియాక అంటారు అంతే. మరి అది ఏందో మాకు తెలియదు. మరి సంస్కృతం రాసుకున్నారు. మహాజ్ఞానం, మరి మామూలు జ్ఞానం కాదు బాబు మీరు ఆడిందే. కనుక సంస్కృతాన్ని వైదిక మత ప్రచారంలో బాగా హిందూ ధర్మాన్ని తీసుకొచ్చాడా? ఉత్తరాఖండ్ ఉంది కదా, మరి కేదార్నాథ్లో మరణించాడు ఆది శంకరాచార్యులు వారు. అవునా కాదా? కనుక ఈయన పోయిన తర్వాత ఎవరో ఈ ఆది శంకరాచార్యుల వారు పోయిన తర్వాత కొంతకాలానికి అదే తమిళనాడు ప్రాంతం నుంచి ఒక ఆయన వచ్చాడు. ఎవరో రామానుజం, రెమో, అపరిచితుడు రామానుజ శాస్త్రి వచ్చాడా? పేరు 1991 మే 21న
విస్తృత ప్రచారములో శ్రీపెరంబదూరులో ప్రాణాలు కోల్పోయాడే స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి, రెండవసారి ప్రధాని కావటం వరకు ప్రయత్నం చేస్తున్నాడు రాజీవ్ గాంధీ. శ్రీపెరంబదూరు అక్కడే పుట్టాడు. అవునా కాదా? పుట్టాడా లేదా? ఇక ఈయన ఇంచుమించుగా 120 సంవత్సరాలు బతికాడు, మామూలు కాదు. క్రీస్తు శకం 1007 నుంచి 1137 మధ్యకాలంలోకి రంగం మీదకి వచ్చాడు. ఇక శ్రీ వైష్ణవులో అతి ముఖ్యమైనవి 9 రచనలు చేశాడండి. చేశాడు. ఒకటి గీతాభాష్యం, రామానుజం వారి రచనలు చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడికి రావాలి నేను? ఖజురాహో ఆడకే వస్తా. ఆడకొచ్చే ఆగుతా. ఏ విగ్రహారాధికులైతే దేవుడు వ్యభిచారులు అన్నాడో ఆ ఖజురాహో కాడికి వచ్చి ఆగుతాం. చెప్పుకుంటూ రావాలి మరి. నీకు కథలు లేకుండా చెప్పమన్నా కదా, కథలు ఎందుకు చెప్తారా నేను? ఇక పోతే గీతాభాష్యం, శ్రీభాష్యం, పేర్లు అయ్యే బయట మా పిల్లకాయలు స్కూళ్ళు. ఇకపోతే వేదార్థ సంగ్రహం, వేదాంత సారం, నిత్య గ్రంథం, వైకుంఠ గంధం గ్రంథమే, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శ్రీరంగ గద్యం సంస్కృతంలో రాశాడు. ఈయన కూడా పాలీ భాషని తొక్కడానికి వచ్చేసాడు. వేదాంతాన్ని, వైహిక ధర్మాన్ని, వైదత్వాన్ని ప్రచారం చేస్తూ 120 ఏళ్ళు బతికాడు. ఇకపోతే ఆది శంకరాచార్యుల వారి ఆరాధ్య దైవం ఎవరో తెలుసా? శివుడు. మరి శ్రీరామానుజాచార్య వారి ఆరాధ్య దైవం ఎవరో తెలుసా? విష్ణువు. ఈ 2 పదాలు వైదిక ధర్మం నుంచే వచ్చాయి, కానీ పూజించే విధానం వేరు కావడంతో 2గా చీలిపోయి ఓరహోరిగా కొట్టుకున్నాయి. మా కమలాసన గారు దశావతారంలో చెప్పంగా చెప్పాడు. ఒక పక్క వారు, ఒక పక్క విష్ణుని పూజించేవారు, ఒక పక్క శివుని పూజించేవారు. ఏం పాట అది? ఫస్ట్ పాటే సినిమాలు చూడరా ఏంటి? మరి సినిమాలు చూడరా? కేస్తోలు సినిమాలు చూడరా? రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు కదా. ఎవరెవరు జరిగింది చెప్తాం. ఇది ఆది శంకరాచార్యుల ముఠాకి, రామానుజుల వారి ముఠాకి మధ్య కొన్ని సంవత్సర కాలాల పాటు హొరాహొరికుంటారు. 2 వైదికులే, వైదత్వాన్ని సేకరించిన వారే, బ్రహ్మణులే. నిజమా కాదా? చివరికి కట్టకట్టి శ్రీ విష్ణు మీద బాగా కట్టి నీళ్ళెత్తి బుడగా నీళ్ళెత్తి మా తిక్కల మంది అంతా కూర్చొని సప్పట్లు కొట్టి శవనం దోచుకొని బయటకు వచ్చారే తప్ప ఇది ఉపయోగపడిద్దేమో ఎప్పటికైనా. నేను ఎవడో బుర్రలో పెట్టుకున్నవాడు లేడు అంటే మా వాళ్ళు కూడా బుర్ర తక్కువ లేరు. నీకు రాగే కాదా? కొట్టుకున్నారా లేదా? ఇది ఎవరు రాశారు? క్లుప్తంగా క్షుణ్ణంగా నీలకంఠ శాస్త్రి గారు రాశారు. నిజమా కాదా? నేను చెప్తున్నానా? నీలకంఠ శాస్త్రి ఉన్నాడా లేడా? తెలియకపోవచ్చులే నీకు. కనుక ఇంతకీ ఆది శంకరాచార్యుల వారు బౌద్ధాన్ని నాశనం చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది దానికి? మహానుభావుడు ఈయన గౌడపాదుడు అనే బౌద్ధ సన్యాసి దగ్గర శిష్యుడు. మరి ఇది చెప్పారా లోకానికి మీరు? ఆది శంకరాచార్యుల వారి గురువురబా. అంధకారములో మీరు ఎన్నో కల్పితాలు రాసుకొని దేవుడే స్వతహాగా అనుగ్రహింపబడ్డ మహామనిషి అని మీరు ఎంత పెద్దగా రాసుకున్నారు. నేను ఇంత చిన్నగా చెప్పాను. గౌడపాదుడు బౌద్ధుడు, బౌద్ధ సన్యాసి, వారి దగ్గర నేర్చుకున్నారు. ఇద్దరికి పళ్ళ, గురు శిష్యులకి పళ్ళ. గురువంత గొప్పోడు కావాలని చూశాడు. నీకు జ్ఞానమే లేదురా, నువ్వు ఎలా గొప్పోడు అవుతారని గురువు గద్దిస్తే గురువు మీద కచ్చగట్టి అప్పటికే 4 ముక్కలు నేర్చుకుని వచ్చాడు కదా. మరి అటు మళ్ళీ పాలీలు రాస్తే దొరికిపోతామని సంస్కృతంలో రాసి మహాజ్ఞానం అయిపోయాడు ఆది శంకరాచార్యులు వారు.
మింగుడు పడుతున్నాడే, నిజమా కాదా? గురువు గారి మీద కచ్చ. బౌద్ధు నుంచే వచ్చాడు కదా ఆదిశంకరాచార్యులు వారు. గౌడపాదుడు బౌద్ధుడు కాదు అని చెప్పు చూద్దాం. అసలు బౌద్ధ మతం భారతదేశం లేదని చెప్పు చూద్దాం. ఆదిశంకరాచార్యులు గురువు అని ఏ పీఠములోనైనా, ఏ సన్మాన కార్యక్రమంలోనైనా, ఏ సహస్రాలు వర్ణించే వేదికలోనైనా చెప్పారా సార్? మీరు చెప్పరండి. మేము చెప్పాలి మరి. నేను చెప్పాలి మరి, మీరు చెప్పరు అలాంటివి మరి. అవునా కాదా? ప్రియమైన దేవుని పిల్లారా, ఇన్ని నిజాలు దాచుకుంటూ వచ్చాడు. ఇంకా కొన్ని చెప్తాను రా, జస్ట్ స్మాల్. వెళ్దాం. కనుక ఒక ఆయన ఉన్నాడు, సురేంద్రనాథ్ దాస్ గుప్తా. గుప్తా అంటే మన వల్లే వయసు. ఈయన బాగా చదువుకున్నాడు. ఎక్కడ? కలకత్తా బిడ్జీలో కాదు రే, కాలేజీలో చదువుకొని 1887 నుంచి 1952 మధ్య కాలంలో బ్రతికిన ఈయన 2 PhDలు చేసి ఈ ఆదిశంకరాచార్యుల వారి మనస్తత్వంలో దాగి ఉన్న దాన్ని, గౌడపాదుడి ఉద్దేశాన్ని, బౌద్ధ ఉద్దేశాన్ని, ఈయన వక్రీకృష్ణ విధానాన్ని ఆయన ఒక పుస్తకంలో ఆయన రాశాడు. ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. పేజీ నెంబర్ 1, వాల్యూమ్ 1, 4 వాల్యూమ్ రాశాడు ఆయన. పేజీ నెంబర్ 422. మార్కెట్లో దొరికితే కొనుక్కో, శాతనైతే కొనుక్కో, లేదంటే దుబాయ్. అవునా కాదా? వీరు ప్రొఫెసర్. మరి ఒక PhD చేస్తేనే గొప్ప అనుకుంటాం మనం. ఈయన ప్రొఫెసరు. ఈయన రోమ్, బెర్లిన్, జోరిస్, ప్యారిస్, ఇంగ్లాండ్ లాంటి 12 యూనివర్సిటీలకి విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేసి అక్కడ వారి ఉద్దేశాల మొత్తాన్ని 4 వాల్యూములుగా రాసి మొదటి వాల్యూమ్లో ఈ ఉద్దేశాన్ని పొందుపరిచారు. ఎవరో? మీ గుప్తా గారే. గుట్టు చెప్పుడు కాకుండా దాచేశారేంట్రా? బేబీలు చెప్తారనుకున్నారా? వచ్చేస్తాను లాస్ట్ మరి, బైబిల్ కూడా చెప్పేస్తాను మరి. నువ్వు అడిగావు కదా, బైబిల్ మానవులు కల్పించిన గ్రంథమని. ఒరే, ఇన్ని చూస్తుంటే నీకు గుడుగు వెళ్ళ కాదా? ఆధారాలతో వివరించాడు. వైదికులు మొదలుపెట్టిన బౌద్ధాన్ని అనుసరిస్తూ కాలక్రమంలో దాన్ని నాశనం చేస్తూ గౌడపాదుడి మీద కోపంతో గురువుగారికి దక్కవలసిన ఘనత తనకు దక్కాలని పాలీ భాష నుంచి సంస్కృతంలోకి మార్చి బౌద్ధాన్ని హిందూ దేవాలయాలుగా, ఇప్పటికే అనేక పెద్ద దేవాలయాలు ఇప్పుడు మా చుట్టూ ఉన్నాయి. అవన్నీ కూడా అవే ఆకారాలతో బౌద్ధుడి స్తూపాలను కూడా మీ యొక్క ధ్వజస్తంభాలుగా మార్చుకున్న నీచమైన ఘనత నీదే కదా స్వామి. ఏటే బౌద్ధం తర్వాతే కదరా ఆరంభమైంది. మాది పురాణం చెప్తుంటారు. మళ్ళీ అంధకారం రాసుకున్నారు, ఎవిడెన్స్ లేవు కాబట్టి. ఒక మగదేవుడు ఆడరూపం ధరించుకొని మరొక మగదేవుడి కాడికి వస్తే ఆ మగదేవుడు మోహించి మగ పిల్లవాడిని కంటే వచ్చినవాడు మగాడు ఆడరూపంలోని గుర్తిరగిన వాడు దేవుడు ఎలా అవుతాడు? వాళ్ళిద్దరికి కొడుకు ఎలా పుడతాడు? మేమెలా నమ్ముతాం? ఇంత నీచంగా రాసుకున్న ఘనత మీ పుస్తకాల్లోనే ఉంది కదా సార్. 7 నుంచి పుడతాడు ఎవడన్నా? మరీ మేమంతా వెర్రి పప్పడమంతా కాదుగా. 7 నుంచి పుడతాడా? నుదుటి నుంచి, భుజాల నుంచి, ఇంకా తొడలు. ఏమిరా మరి అంత వెర్రి పప్పలం అని ఏమన్నా మీరు రాసేసుకుంటే ఎట్టంటే శాప మింగి కొడుకు పుట్టాడట. మరి ఎన్నోసార్లు ఇట్ట అన్నవారు, ఒక కొడుకు కూడా పుట్టలేదు కదా. వినేవాడు ఎర్రి మలనైతే చెప్పేవాడు అదేంటంట కాదా? సైంటిస్టు, ప్రొఫెసరు, కొన్ని దేశాల్లో 12 కాలేజీలో విజిటింగ్ ప్రొఫెసర్గా అనేక ప్రాంతాలతో మమేకమైన ఈయన 4 వాల్యూములు రాసి ప్రపంచానికి ఇచ్చాడు కదా. SN గుప్తా దాస్, కలకత్తా వాసి. అవునా కాదా? అసలు గౌడపాదుడు మీ ఆదిశంకరాచార్యులు వారి శిష్యుడు చెప్పారా?
చెప్పారు. ఇంకో విషయం చెప్తారు లాస్ట్లో. ఏంటంటే మీరు ముహూర్తాలు పెడతారు, పెళ్ళిళ్ళు చేస్తారు. రాత్రి 3:33 అమ్మాయిని అబ్బాయిని చూపించి ఆకాశంలో సుక్కం చూపిస్తారు. ఆ సుక్క ఎవరో తెలుసా? అరుంధతి. అరుంధతి నక్షత్రాయ నమః అంటారు కదా. మరి ఆమె చూపిస్తారు. ఆమె ఎవర్రా? దళితురాలు. అవునా కాదా? దళితురాలే కదా, దళితురాలే కదా. వశిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు రాజ్యకాంక్షతో మాతంగి మహర్షి అప్పటికే అర్హుడుగా లోకములోకి రాబడుతున్న తరుణంలో వశిష్ఠుడికి రాజ్యకాంక్ష ఎక్కువయ్యి మాతంగి మహర్షి దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎల్ల పట్టుకొని ఆయన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు కదా. కూతుర్ని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అల్లుడికి రాజ్యాభిషేకం జరిగించడానికి సపోర్ట్ చేశాడు కదా. ఆ మాతంగి మహర్షి దళితుడు, ఆయన కూతురే అరుంధతి. ఇక్కడ కూడా రాజకాంక్షే. వశిష్ఠుడికి పుట్టినటువంటి మాతంగి అల్లుడయ్యాడు. అరుంధతికి వశిష్ఠుడికి కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి కొడుకులు పుట్టారు. వాళ్ళే మీరు ఘనంగా గౌరవంగా చెప్పుకుంటున్న పాండవులు, కౌరవులు. పాండవులు బ్రాహ్మణుల, దళితుల, బీసీల. ఓరు సారు ఓరు పాండవులు ఓరు. ఇలా అడిగేసరికి అలా అనేసి హిందువులు అన్నావు. మరి అలాంటప్పుడు దళితుడని ఎందుకు పెట్టారు సార్ వాళ్ళకి పేర్లు? హిందువు కూడా బ్రాహ్మణుడే కదా సారు, ఎందుకు పెట్టారు సార్ వాళ్ళకి? అరుంధతి అనగానే దళిత స్త్రీ అని ఇప్పటికీ లోకంలో ఎందుకు చెబుతున్నారు సారు మీ మంత్రాల్లో? ఆన్సర్ లేదు సారు. ఉందా? వాళ్ళకు పుట్టిన పిల్లలే కౌరవు పాండవులైతే ఆ పాండవులు ఎవరని ప్రశ్నించే వాడికి దొరకకుండా హిందువులని పేరు పెట్టామే. అలాంటప్పుడు అరుంధతి గర్భాన పుట్టిన వారు కూడా హిందువులైతే ఆ దళితులు కూడా హిందువులే కదా సారు. మరి మా ముడ్డికి వెనకాల ఎందుకు సారు దాన్ని కట్టావు తాటాకు? ఎందుకు సారో మా కుడి చేతులు ఎడం చేతిలో చెంబెట్టావు, కుడి చేతితో నీళ్ళు చల్లుకుంటూ ముందుకెళ్ళమన్నావు. మేము నడిస్తే పాదాలు పడితే మీ పాదాలు మైనమై పోతామని ఎందుకు సారో మమ్మల్ని ఊరు బయట పెట్టావు? అడిగిన వాడిని పక్కన పెట్టావు. అడగరా? నిజమా కాదా? సమానత్వం అని వాడు చెప్పాడే లలిత కుమార్. ఎక్కడుందిరా సమానత్వం అనుసృతిలో? బావిలో నీళ్లు తాగిన పిల్లోండి గొంతు మీద కాలేసి బావిని తొక్కిన ఘనత మీదేరా. తెలియక చెరువులో నీళ్ళు తాగితే చెరువులోకి బుడుగులకు తొక్కి చంపిన ఘనత మీదేరా. ఎప్పటికి అనేక ప్రాంతాల్లో దేవాలయాలకు రానిన ఘనత మీదేరా. వీళ్ళు చదివేది సారు మాకు. చదువులు ఎందుకు దూరం పెట్టావు సారు? దూరంగా కూర్చొని చదువుకో అని ఎక్కడో మహారాష్ట్రలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు అక్కడ కూర్చొని రాజ్యాంగాన్ని రాస్తే దాన్ని కూడా మార్చాలని 400 సీట్లు వస్తే మార్చేస్తానని మనుస్మృతిని ముందుకు తెస్తానని చెప్పటలేదా యోగి? నిజమా కాదా? ఏంటి సారు? ఎన్ని రాసుకున్నారు సార్ మీరు? ఎన్ని రాసుకున్నారు? వాళ్ళు కూడా బ్రాహ్మణులు అయితే వాళ్ళకి చదివేది, వాళ్ళకి చదువు దూరం చేసి భయాన్ని నేర్పి అయ్యా ఇదంటే ఆ చదువులో ఏముందో సంస్కృతం కదా సార్. మరి మీరే రాసేసుకొని దైవ మాన్యాల పేరుతో లాస్ట్గా వచ్చిన బ్రిటిషర్స్కి కుక్కల్లాగా మంత్రుల్లాగా పక్కలేసింది మీరే కదా సార్. మొట్టమొదటిగా క్రైస్తవ్యాన్ని స్వీకరించింది బ్రాహ్మణులే కదా సారు. దొరపక్కలకు తీసుకెళ్ళింది మీరే. దొరపక్కల నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పక్కలోకి వెళ్ళింది కూడా మీరే కదా సారు. అవునా కాదా? చెప్పాలి సారు. నిజమా కాదా? గుళ్ళోకి రానియరు, నీళ్లు తాగనియరు, మనుషుల్లో దూరం పెడతారు, సచ్చిన శవంపై బట్టని కప్పుకోని చెప్పినటువంటి దుర్మార్గమైన మనుస్మృతి మీదే కాదా? సస్యైన స్నానమాచరే అన్న శ్లోకాన్ని రాసుకున్నది మీరే కదా సారు. చండాలను ముట్టుకుంటే, దళితుని ముట్టుకుంటే సన్నిధితో స్నానం చేయాలని చెప్పినటువంటి ఘనత మీదే కదా సారు.
ఇంకా ఎన్ని కావాలి? ఎస్టరీ స్టూడెంట్ రా ఇక్కడ. బైబిల్ వేసి ఎత్తాడనుకుంటున్నావా? ఎన్ని సంవత్సరాలైనా సరే ఎముక తీసుకొస్తే అది ఆడదాందా మగదాందా కూడా చెప్పగలను సారు. సెక్సాలజిస్ట్ ఏ బొక్కలో ఎంత ఉందో ఏలు పెట్టకుండా చెప్తా సారు. ఏటి కావాలి ఇంకా? నువ్వు ఒక మాట అన్నావు, నిన్ను చూస్తుంటే మామూలుడిగా లేవు, నువ్వు మహా అని అన్నావే. నిజమే సార్, నిజమే. బాగా క్యాచ్ చేసావు. 60 ఏళ్ళ వయసుడివి కదా, క్యాచ్ చేసావు. మీ వాడికి చెప్పు వచ్చ బ్రేక్ అవుద్దనే. చెప్పాలి సార్. గుళ్ళోకి రానియకపోతే ఒక్కసారి ఆలోచించు. బండను కొట్టిన శిల్పికి గుర్తేది, బట్టలు ఉతికిన సాకలికి గుర్తేది, చెప్పులు కుట్టిన మాదికి గుర్తేది, నేత నేసాడే నేతన్న గుర్తేది, కుండ చేసి కొవ్వొత్తి పెట్టాడే గుర్తేది కుమ్మరన్నకి. ఏది సారు? అంత అయిపోయినాక గర్భగుడిలోకి రాకుండా తోసేసిన ఘనత మీదే కదా సారు. కానీ మా దేవుడు, మేము నమ్మిన దేవుడు, లోకాన్ని కలిగించిన దేవుడు, తన మన భేదం లేకుండా కుమ్మరే లేదు, మంగళే లేదు, మాల లేదు, మాదిగా లేదు, శాఖలు లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ ఏ కులమైన కులాలు లేవని చెప్పిన ఘనత బైబిల్ దగ్గర సారు. అందుకే కదా చర్చి ఇంత గొప్పగా ఈ రోజున యావత్తు ప్రపంచాన్ని ఏలతుంది. 2000 సంవత్సరాలు దాటిన క్రైస్తవానికి మరణం లేకపోయేసరికి మను సంస్కృతి తేవాలని మీరు ఈ రోజున పట్టుబట్టి దాన్ని ఏదో గొప్ప అనుకుంటూ చెబుతున్నారే. అమ్మోరు మా ఒంటి మీదకి ఎందుకు వస్తారు సారు? మీ పిల్లల మీదకి, మీ బిడ్డల మీదకి ఎందుకు రారు సారు? దెయ్యాలు మాకే ఎందుకు పడతాయి సారు? మీ పిల్లలకి ఎందుకు పట్టరు సారు? ఎందుకు పట్టరు? ఎందుకు పట్టరు? ఎందుకు పట్టరు? గుళ్ళు కాడ డ్యాన్స్ చేసేది మేమే. డ్యాన్స్ అయిపోయినాక పక్కలోకి రమ్మని చెప్పేది కూడా మమ్మల్ని. ఇది చాలదన్నట్టుగా పెళ్ళికి ముహూర్తం మీరే పెట్టి, దోషం ఉందని మీరే చెప్పి, మనవడు ముని మనవడు చుట్టాలు పక్కలతో కూడా మాకు కాబోయే పిల్లల్ని మీరే కదా సార్ వాడుకుందే. నిజమా కాదా? చదువు లేక, జ్ఞానము లేక ఊరు బయట పెట్టి, ఎందుకు పెట్టారా ఊరు బయట అంటే నువ్వు నాతో ఏం చెప్పావు సారు? మాంసం తింటూ నేరమని అందుకే పెట్టామని చెప్పామన్నామే. మరి శ్రీరాముడు కూడా మాంసాహారే కదా సారు. ఆయన ఎందుకు పెట్టాలా ఊరు బయట? ఆయన ఎందుకు పెట్టావు గుడి గోపురంలో? ఈయన ఎందుకు పెట్టావు దళితుడిని పేరు వేసి ఊరు బయట? మాంసం తింటే తప్ప సారు? శ్రీకృష్ణుడు తెల్లేదా సారో మాంసం? రాముడు తెల్లేదా సారో మాంసం? మీరు కూడా తింటున్నారు కదా సారు ఇప్పుడు కూడా. తర్వాత వీటి మీద వ్యతిరేకత వస్తుందని మాలా మాదిగా లేకపోతే మాస్ని మరొక రకాన్ని మాత్రమే దళితుల లిస్టులో చేర్చి, కమ్మరి వీళ్ళందరినీ కూడా మరొక జాతిగా విభజించి, దళితులు అనగానే వీరికి మాత్రమే ముద్ర వేసి, వాళ్ళని కాదు అని వేసి కడవారిగా వేరం చేసి, వారిని కూడా దళితులుగా మార్చి వర్ణాన్ని విభజన చేసినటువంటి ఘనత, నీచమైన ఘనత మీది కాదా సారు? చదువు ఉందని మార్చేస్తారా? చాలా ఇంకా కావాలా? కోసి కారం పెడతా అని చెప్పు సార్. బాగా చెప్పాను కదా, కొన్ని వందల టెరాబైట్స్, 1300 గ్రాముల మెదడులో కొన్ని వందల మానవ టెరాబైట్స్ లోపల ఉన్నాయి సారు. చాలా మింగుడు ఆపాల. ఒక్కసారి మొదలు పెడితే ఆపను సారు, మింగుతూనే ఉంటా. ప్రియమైన దేవుని పిల్లారా కాదా? ఇంకో మాట చెప్పనా? గుర్రం జాషువా గారు దళితుడే సార్, మహాకవి, పుస్తకాల్లో చదువుకున్నాం కదా సార్ మేము. గుర్రం జాషువా గారు కవిత్వములో దిట్టయితే, సద్బ్రాహ్మణుడి కన్నా ఎక్కువగా 4 నెలల మడత పెట్టి సాధన చేసి అంతకంటే గొప్పగా చెబుతుంటే భుజం మీద చెయ్యి వేసి సన్మానం చేసిన ఘనత మీది కాదా సారు? కడుపు బాక్క ఏ జాతి అని అడిగినప్పుడు నేను దళితుణ్ణి, పలానా మాదిగని అని చెప్పగానే అక్కడి నుంచి వెళ్ళిపోయి కులాన్ని తిట్టారే. అప్పుడు ఆ కవిత్కి ఏమనిపించాలి సారు? ఏమనిపించాలి? ఇట్స్ ఏ గ్రేటర్ దాన్ ద డెత్.
దానికన్నా కుల అవమానం కన్నా సావటం బెస్ట్. అంత దుర్మార్గంగా మీరు ప్రవర్తించలేదా సారు? అంటే నోట ఎవరికి కూడా ఇంకా రాకూడదన్నమాట శ్లోకాలు. మీరే ఆమె ఆమె అని ఎక్క పొక్కని మీరే మాట్లాడాలి సారు. మేము కరెక్ట్గా మాట్లాడకూడదా? మేము చదవకూడదా శ్లోకాలని? మేము నేర్చుకోకూడదా జ్ఞానాన్ని? చెప్పండి సారు, ఆన్సర్లు ఉన్నాయా? ఇవన్నీ ఎందుకు? విగ్రహారాధన బైబిల్ అనేది వ్యభిచారంతో పోల్చింది కదా, అందుకు ఖజరహో చెత్త. మరి ఈ మనసంతా ఖజరహో మనసే కదా, కంచి మనసే కదా, మధుర మనసే కదా, హంపి మనసే కదా. గుడుల మీద మూర్తి విగ్రహాలు చెక్కుకున్న గుడిసేటి మనసు ఎవరిది సార్? మా చర్చిలో మహా అయితే బొమ్మలు ఉంటాయి సార్. అది కూడా మేము తప్పనే చెబుతాం సార్ మా వాళ్ళకి, అది కూడా తప్పనే చెబుతాం. కానీ ఆకారం ఉంటే ఏమైందిలే అన్న ఆలోచనతో ఉంటారయ్యా. అక్షరాలు రాసుకుంటామయ్యా, అంతేనయ్యా. అంతేగాని బొమ్మలు మాత్రం పెట్టుకోమయ్యా. ఏ చర్చి బయట మీలాగా బూతు బొమ్మల చర్చి లేదయ్యా లోకంలో. ఆ ఘనత మీదేనయ్యా. ఎందుకయ్యా? కామాతురానం నభయం నా లజ్జ. అవునా కాదా? కామంతో కొట్టుకుంటుంది మీరే కదా. అందుకనే కదా జోగిని మాతంగి దేవదాసి వ్యవస్థలు పుట్టకొచ్చి లేదు లేదు కాదు 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 కాదని పక్కల పరిస్థితి తప్పుకున్న మనసు మీరే కదా సార్. బాగా దిగుతుంది వెనక ముందు. సదానంద్ గారు పాప మీరు మాట అన్నారు, నాకు చదువు లేదయ్యా కానీ చెప్పేవాళ్ళు ఉన్నారా అని. ఆ చెప్పేవాడికి చెప్పు. ఇంకెన్నున్నాయి ప్రశ్నలు? ఒకటే ఇచ్చావు, ఇంకో 4 ఇచ్చావు. మరి 2500 ప్రశ్నలకు చాలా ఉన్నాయి. మా పిల్లలు ఏ ఎగరికి ఎదురు చెప్తున్నాను, మా అయ్యగారు బాగా ఎక్కుతాడని పంపించేయండి. శుక్రవారం కూడా ఇచ్చేస్తాం మరి. కాదా కాదా? వర్ణ వ్యవస్థ తీసుకొచ్చి, మనుస్మృతి అంటే వర్ణ వ్యవస్థే కదా. వర్ణ వ్యవస్థ తీసుకొచ్చి కులాలుగా తినేవాడిని బట్టి ఆ బట్టి ఈ బట్టి చేశారే, అది ఏది సారు? బాటా కంపెనీ ఎవడిది? దళితుడిదా? డిమార్ట్ ఎవడిది? దళితుడిదా? కులాలు పోయాయి సారు, కులాలు లేవు సారు, లేవు. ఒక బ్రాహ్మడికి ఈ రోజున తోళ్ళ ఫ్యాక్టరీ ఉంది సారు. అవునా కాదా? ముస్లిం పేరుతో రిజిస్ట్రేషన్ వానరు మీరు. అవునా కాదా? ఇక్కడ నుంచి ఆవులు తరలిస్తుంది మీరే, గోమాత అంటూ పూజిస్తుంది మీరే. ఫ్యాక్టరీలు మాత్రం ముస్లిం పేరుతో ఉన్నవి, దాన్ని పెట్టుబడి మొత్తం మీరే పెడుతున్నారు. ఎందుకు? ధాన్యం, దైవమాన్యం. గుడి పేరిట 100 ఎకరాలు దొబ్బేరు కదా. నిజమా కాదా? డబ్బుంటే గొప్పడు అయిపోతావా? డబ్బుతో ఏదైనా చేసేస్తావా? గుళ్ళకు రానేయక, నీళ్లు తాకనేయక, ముడ్డికి మూతికి ముంకు చెక్కిచ్చి చెమ్మిచ్చి నడిపిస్తుంటే తట్టుకోలేనప్పుడు వచ్చిందేనా క్రైస్తవ్యం ఇంగ్లీష్ వాడి రూపములో. బ్రిటిషర్స్ నువ్వేం నేర్పావో తెలుసా? దేశాన్ని దోసుకున్నాడని. ఆఫ్టర్ ఆల్ గల్లీ లీడర్కి ఈ రోజున 100 కోట్లు. జాగ్వర్ కార్ ఎక్కడ సారు? కార్పొరేటర్కి. ఆఫ్టర్ ఆల్ కొన్ని ఇల్లు కసినటువంటి ప్రాంతానికి కార్పొరేటర్గా ఉన్నవాడికి జాగ్వర్ కార్ ఏంటి? బ్రిటిష్ వాడు అనగానే దేశాన్ని దోషం చెప్పారే, వాళ్ళలో మిషనరీస్ లేరా? అమ్మగారు హాస్పిటల్ లేవా? నీ అమ్మమ్మలు కన్నది అక్కడే కాదా? అడుగు చెబుతారు. ఇప్పుడు ఆపరేషన్ చేస్తే మీ కార్పొరేట్లో కోట్లు, అప్పుడు టవలేసి లాగితే డెలివరీ. సైన్స్ సారు. దూరం చేశారా లేదా సారు? కాదా? బడులు కట్టించి చదువు నేర్పుతుంటే వారవలేక బడి బయట పెట్టి చదువుకోని చెప్పిన ఘనత మీదేగా సారు. ఇంత దుఃఖములో ఉంటే మా యేసయ్య మాట ఓదార్పుగా ముందుకొచ్చింది. సొత్తవా 2 కళ్ళెట్టి చూడా 5:4 మత్తయి సువార్త. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఏడ్చేవాడికి ఓదార్పు కావాలా వద్దా? కాపాడే నాదుడు రావాలా వద్దా? వచ్చాడయ్యా. 6వ వచనము టక్క టక్క ఇవ్వాలి.
నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు, క్రీస్తు కొరకు లోకం ఎదురు చూసింది సారో. ఎవడైనా రాకపోతాడా అని రవి అస్తమించని సామ్రాజ్యంగా బ్రిటిషర్స్ వచ్చారు. కోవిడ్ రోజున తీసుకెళ్లారు, దోసుకున్నారు. మరి మీరేం చేస్తున్నారు? పురోహితం చేసేవాడికి ఫారెనర్లు ఎంత సొమ్ము ఆడిచ్చారో, ఇన్ని మెతుపు గింజలు ఎత్తే బతికే మీకు కోట్ల రూపాయల ఆస్తి ఎక్కది సారు. ఆటల్లో మీరే, పాటల్లో మీరే, అందాల్లో మీరే, అందాల పోటీల్లో మీరే, సినిమా రంగంలో మీరే, రాజకీయ రంగంలో మీరే. ఏరి సారు మిగతా వారు? ఏరి నిజాలు కాదా? అప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యంగా ఒకనాడు ఐగుప్తు ఫరో చేతిలో బానిసగా ఉన్నటువంటి పిల్లలు ఏడిస్తే, ఎవరయ్యా మాకు రక్షణ అని ఏడిస్తే బ్రిటిషర్స్ దిగారు. నిజమా కాదా? ఆ బ్రిటిషర్స్ దగ్గర కుక్కలాగా పనిచేసింది మీరా కాదా? మీరే సారు. వాళ్ళు నమ్మిన దానికి మీరు వ్యతిరేకంగా తిరిగితే బాగోదని మీరు క్రైస్తవ్యాన్ని పుచ్చుకున్న మాట నిజమా కాదా? పక్కలేస్తే ఎకరాలు, పొలాలు, వజ్రాలు, మాన్యాలు, మణిమాణిక్యాలు పొందుకుంది మీరా కాదా? ఎందుకు సారో నిజాలు దాశారు? ఎందుకు సారు? పోత పోత బాగా మైకములు ఉన్నవాడు సంతకం పెడితే ఈ రోజున 2 రాష్ట్రాలలో, ఆంధ్ర రాష్ట్రాల్లో, భారతదేశాల్లో కోట్లుగా పిలువపడుతున్నవే అవి వాళ్ళు ఇచ్చినవేగా సారు. నిజమా కాదా? ఎదురు చూసిన మానవాళికి దేవుడిచ్చిన భరోసా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఎన్ని నిందలు, మనుషుల్ని వక్రీకరిస్తూ ఇన్ని నిందలు వేస్తుంటే, ఏడుస్తుంటే వచ్చిందే క్రైస్తవ్యం భారతదేశానికి ఆఫ్టర్ బౌద్ధిజం తర్వాత. నిజమా కాదా? రోజు రోజుకి తన మన భేదం లేకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా చిన్న గుడి చేసుకొని ఆరాధిస్తూ అందరూ ఏక మనసుతో, ఏకభావంతో ఉంటుంటే వారవలేక నిప్పు పెట్టి చంపింది మీరా కాదా? చర్చిలు తగలబెడుతుంది మీరా కాదా? ఒక పాస్ట్రమ్మని నడి బజార్లో బట్టలు లేకుండా పక్కనే ఉన్న రాష్ట్రంలో తిప్పింది మీరా కాదా? చోద్యం చూశారా కానీ ఏ ఒక్కడైనా చీరను కట్టారా? కట్టారా సారు? కట్టారా అట? ఇప్పటికీ కూడా అదే సంస్కృతిని కొనసాగిస్తామంటే ఎవడు ఊరుకుంటాడు సారు? మట్టిలో కలిపేస్తాం అనుస్కృతినే. ప్రేమైన దేవుని పిల్లారా, కాదా? కాదా అంట? ఇంకేందమ్మా? వీళ్ళందరి కోసం రక్షణ కవచంగా నా ఆయుష్కాలములో నిలబట్టడానికి నన్ను పంపాడు. పాప నీ కర్మ ఏంటంటే నువ్వు నాతో పెట్టుకున్నావు. అది ఇంకేమన్నా? మీ బైబిల్లో దేవాలయాలను పడగొట్టాలని ఎన్ని చూపించమంటావు? ఎన్ని చూపెట్టవేంట్రా? పాత నిబంధనలు మొత్తం అయ్యే ఉన్నాయి కదా. నువ్వు చూపించేది ఏముంది? నా రెఫరెన్స్లు నువ్వు చూపించేది ఏముంది? ఒరే అవలేనే నీకు మంచి విషయం చెప్పనా? ఈ చరిత్ర ఎందుకు చెప్పాను? భారతదేశానికి బైబిల్ ఎప్పుడు వచ్చింది? బ్రిటిషర్స్ రాకముందు. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వచ్చింది. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత, ఆఫ్టర్ బ్రిటిషర్స్ క్రైస్తవ్యం అనుకుందాం. ఏ క్రైస్తవుడైనా, ఏ దేవాలయనైనా, ఏ హైందవ సోదరునైనా, ఏ మహమ్మదీ సోదరునైనా తిట్టినట్టుగా, కుట్టినట్టుగా, పడగొట్టినట్టుగా ఒక్క వీడియో చూపించగలవా? మీ యొక్క దుర్బుద్ధి, దూకుడు మనసు రోజు మాకు సోషల్ మీడియాలో కనబడుతూనే ఉన్నవి. ఇకపోతే కొన్ని అమ్మగారుల పేర్లు చెప్తాను. ఆ అమ్మగారులు మీరేనా? మీ అమ్మగారులేనా? కావాలా? అమ్మగారి పేర్లు ఆర్డర్ రాసాను, ఇప్పుడు ఇవ్వాలి. మరి మీకు కావాలి కదా, రాసుకో. కొన్ని 100 అమ్మగారి పేర్లతో రాసుకో. ఎందుకంటే మరి హిందూ దేవాలయాల్ని బైబిల్ పడగొట్టమన్నదని మాట్లాడుతుంటే మా పాస్టర్లు కూడా బుర్ర లేకుండా, నేను చెప్పాను ముందే పాస్టర్కి బైబిల్ కాదని, కనుక వాళ్ళ మీద పడి అడమాకండి పాపం, చిన్న బచ్చగారు. మా పాస్టర్లు చాలా చిన్న పిల్లలు, అప్పుడే డైపర్ వేసుకున్నారు. అలాంటి వాళ్ళు పెట్టుకొని వీడియోల్లో చెట్టు లెక్కగలనా అని నువ్వేమో మేము చేసిన అవసరం లేదు, నాతో పెట్టుకో. నేను ఫ్రీ, బాగా ఫ్రీ. ఈ మధ్యకాలంలో ఇంకా ఫ్రీ అవుతా. ఏమన్నారు? మీ దేవాలయాలు పడగొట్టామన్నారా?
మీ దేవి దేవతల్లో మేము వక్రీకరించామా? మీ దేవి దేవతలు ముక్కోటి దేవతలు ఉన్నారు కదా, ఈ ముక్కోటి దేవతల్లో ఒక 9-10 పేర్లు ఎత్తా ఉన్నారేమో చూడు. ద్విపతి మీ దేవతల్లో పేరేనా? హిందూ దేవాలయమేనా? మా వాళ్ళకి అందదులే, నేను చెప్పిన దాకా నువ్వే టెన్షన్ మాకు. మా చెప్పాను పాస్టర్స్ చిన్న వాళ్ళని, వాళ్ళు ఏం అనొద్దులే. కానీ ఇప్పుడు హిందూ దేవాలయంలో ఉన్న దేవత పేరేనా ద్విపతి? ఇంకొక అమ్మ హెర్మే, ముక్కోటి దేవతల్లో మీ దేవత పేరు ఉందా? అష్టారోతు ఉందా? మీ దేవతల ఒక పేరు అనేది? మిల్కోము, బయలు, యజబేలు, అషిరాదేవి, అర్తిమీదేవి, బయల్చు బూబు, బయల్చు బూలు 2 ఉన్నాయి. దాగోను, మూర్తికిని, రంప, ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎక్స్ట్రా. ఈ దేవతలకి గుళ్ళు ఉన్నమాట నిజం బైబిల్లో, కూలగొట్టమన్నమాట నిజమే బైబిల్లో. కానీ అవి హిందూ దేవాలయాలని బైబిల్లో లేదు కదా. అసలు హిందూ మతం అని మీ గ్రంథాల్లోనే లేదంట కదా. చిన్న క్లూ. హిందూ అంటే ఇంగ్లీష్లో కెఫేర్ అంటే అర్థం తెలుసా? దౌర్భాగ్యుడు, నికృష్టుడు. పాపం మీకు మీరే ట్యాగ్ వేసుకున్నాను. మరి ఈ దేవతలకి దేవాలయాలు ఉన్నాయన్నమాట నిజం. మరి ఈ దేవాలయాల్ని మావోలు యుద్ధాలు చేసి పడగొట్టి ధ్వంసం చేశారు నిజమే. మీ హిందూ దేవాలయాలు అవి? బైబిల్ దేవాలయాలను పడగొట్టాడన్నమాట నిజమేరా సామె. ఒక్కటేంటి నేనే చెప్తున్నా, ఆది కాడ నుంచి బలాకి వరకు 39 గ్రంథాల్లో విరివిగా దంచి మరీ కొట్టాడు దేవుడు. ఆ పదం కూడా ఉంది దానియేలు గ్రంథం, దంచి అని. మీ దేవాలయాల ఎందుకురా హైందవ సోదరులకి ఆయుధంగా రాంగ్ బోధ చేశారు? ఒరే పాస్టర్ తమ్ముళ్ళు, మీరెందుకురా ఆ దేవాలయాలు వాళ్ళ అనుకొని మీ మాంస బతికేస్తున్నారు? అవి వాళ్ళే కాదురా సుంఠలారా, అవి వాళ్ళెవరు? మాదీలు, గాదీలు, పారసికులు, హివ్వీలు, ఇత్తీలు, పెరిజ్జీలు, వీళ్ళంతా ఎవరో తెలుసా? ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృజించాడురా. లేదా బైబిల్ అన్నమాట. దేవుని పిల్లలే కదా 17-26 అపోస్తల కార్యములు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తన వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పరిమళ దేవుడు ఏర్పరిచెను. వీరంతా ఈ దేవి దేవతలని, రాళ్ళని, వీళ్ళని పూజిస్తున్న వీరంతా అవ్వాదం నుంచి వచ్చిన దేవుని పిల్లలే. వాళ్ళు చెడిపోయి 7 మార్కు సువార్తలో రాయబడ్డట్టుగా మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను పూజిస్తూ దేవుణ్ణి పక్కనెడుతుంటే అప్పుడు కూలగొట్టండ్రా అన్నాడు తప్ప మీ హైందవ దేవాలయాలు కాదుగా. క్రైస్తవ్యం భారతదేశానికి వచ్చిన తర్వాత 17వ శతాబ్దంలో వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు 196 సంవత్సరాలు, అంటే ఇంచుమించుగా 97 వరకు, స్వతంత్రం రాక ముందు వరకు ఏ క్రైస్తవుడైనా గుడి పగలగొట్టాడా? గుళ్ళో హైందవ సోదరులకు మాట అన్నాడా? మీరే కదరా గుళ్ళోకి వచ్చి 5 వచ్చి 50 మందిని ఉమ్మంటారు. రా చూసుకుందాం. నీలాంటి వచ్చాడు ఒకడు పిలక, అందరిని ప్రార్థనలు ఉంచి ఎదురు గుద్దాను. అరే నీదేమన్నా వెనక గుండె, నాదేమన్నా గాలి గుండె, ఇద్దరిది ఒకటే, జీవం అక్కడే. అది ఇది దేవుడు కొరకు అర్పితమైపోద్దే తప్ప నీలాంటి లంగదరా ఆవులే. అది అందుకనే ఈ స్టైల్గా ఉంటా నేను బయట, తెలుసా నీకు? ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు చెప్పండి, వాళ్ళంతా ఎవరు? కొలగొట్టమంది ఎవరిని? తన పిల్లలు తనకు కాకుండా పోతుంటే ఈ రోజున శారీరక బంధం కలిగిన తల్లిదండ్రులు కూడా ఏమంటారండి? ఒరే ఎంత బాగా పెంచుకున్నా, ఎంత బాగా సాదుకున్నా, నువ్వేంటి ఇలా ఉన్నావు, నువ్వు పుట్టకపోయినా పర్లేదు కానీ నువ్వు ఒడ్లితో చేసి చంపినా బాగుండరా అని ఒక తల్లి వేదన, తండ్రి వేదన లోకంలో లేదా? నీకు పిల్లలు లేరనుకుంటా, చమ్మ చక్క అదేనే మరి ఆ బాబుతో ఉంటుంది. లేదనుకుంటా, పెళ్ళి కాలేదనుకుంటా కదా మరి. నీకు అర్థం కాలే బాధ. సంసారం అది అర్థం కాదు, ఏదలాగా సన్యాసి అయిపోయావు నువ్వు. మరి పైగా అంట మళ్ళీ దానికి మా పౌలు గారిని యాడ్ చేస్తా. పౌలు గారు మగోడు రే, నీ తెలుసా విషయం? నన్ను అడుగు చెప్తా. ప్రియమైన దేవుని పిల్లారా, ఒకడి నుండి కాదా దేవుడు కలిగించిన సృష్టి, ఆ సృష్టిని పూజిస్తుంటే
మీరేమంటారు? మేము సృష్టిలో రాయిని రప్పను పూజిస్తాం. మరి రాళ్ళ రప్పలో జీవం ఎందుకు ఉంటుందో? మరి ఎంత జ్ఞానం లేకుండా ఉన్నారు. రాళ్ళ రప్పలు ఎందుకు ఉంటుంది? మేము రాయిని రప్పని చెట్టు పుట్టని పూజించుకోరా భయ్, ఎవడొద్దన్నాడు? దాంట్లో లేదని చెప్పడం తప్ప. రాయిలు ఎందుకు ఉంటుంది జీవం? నేను వారిలో నివసించి సంచరింతును. సృష్టిని కలిగించిన సృష్టికర్త సృష్టిలో ఉండటానికి ఇష్టపడలా, కానీ ఇంతటి సెలవిస్తే చాలు నీ మనసులో ఉంటాని చెప్పాడు. ఇచ్చావా? ఇచ్చినట్టు ఇచ్చి పక్కనేసావు కదా. ఏడు దేవుడికి స్థలం ఏది? ఏడుస్తున్నాడు రా దేవుడు, నీకు అర్థమై సావదా? గుడి కడతాడంట. ఎవరికి కడతావు? దేవుడు ఆకారం ఎంత? ఆకాశమున సింహాసనము, భూమినా పాదపీఠము. అంత గొప్ప ఆకారానికి ఇంత పెద్ద గుడి కడితే ఆ గుడిని క్రైస్తవులు వచ్చి పడగొట్టారంట. అబ్బా ఏమల్లావురా, అంధకారంలో అల్లకాలు బాగున్నాయి. ఎవడో రాడన్న నమ్మకమా, రాడన్న ధైర్యమా? బాలకృష్ణ. క్రైస్తవులు అనగానే బైబిల్ ముందేసుకొని చదువుకుంటూ పోతారనుకుంటున్నా. నువ్వు కెలికితే మొత్తం వచ్చేస్తారు. నువ్వు సృష్టిని పూజిస్తున్నావు, సృష్టికర్తను దూరం పెట్టావు. అందుకనే చిన్నజీయర్ గారు ఏం చెప్పారు? భగవంతుడు ఒక్కడే, ఫ్లోరల్ వాళ్ళు వాడకూడదు, భగవంతులు లేరు మనకి, ఒక్కడే అన్నాడు. దాన్ని మీరు అగ్రీ అయ్యారా సారు? మాకు 3 కోటి దేవతలు ఉన్నారు, మేము ఆ రాయిలో చూస్తాం, ఆ ఫ్యాన్లో చూస్తాం, ఆ పందిలో చూస్తాం. చూడండి సారు, ఎవరొద్దన్నారు? మీ సూపంత దరిద్రంగా ఉంటే మేమేం చేస్తాం? లేదు అని చెప్తున్నాం అక్కడ, అంతే. బైబిల్ అది. సృష్టికర్తని మర్చిపోయి సృష్టాన్ని పూజిస్తుంటే కోపం రాదా? గుళ్ళు పగలగొట్టమని చెప్పడా? అవి మీ గుళ్ళ సారు? మీ గుళ్ళ? హైందవ సోదరుల గుళ్ళ అవి? ఎందుకురా హైందవ సోదరుల్ని మూర్ఖులుగా తయారు చేసి లోకం మీదకు వదిలి మనోళ్ళు అంటున్నారని నూరు పోసి ఈ రోజున యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తెనాలి చుట్టుపక్కల ఎన్ని ఎకరాలు కొన్నావు సారు? మిస్టర్ కరుణాకర్ క్రైస్తవుడు సారు. క్రైస్తవుడిగా ఉంటే డబ్బులు రావని ఎవడో చెబితే నువ్వు వెంటనే అలాగే వెళ్ళిపోయావు. పైగా ఈ పేరు అడగగానే ఒక ఆయన అడగగానే ఇది క్రైస్తవ పేరు కాదు, ఇది ఆ పరమశివుడి ధ్యానంలో పేరు అని ఒక శ్లోకాన్ని చెప్పావు. కరుణా సుగుణామయ అని. బ్రహ్మమురారి సురార్చితలింగం ఇందరూషణ శోభితలింగం, దాంట్లో ఇదే పేరు. సద్గ కరుణాకర స్నామిదలింగం త్రత్పనమామి సదాశివలింగం. దాంట్లో తీసుకొచ్చేసి కరుణాకర్ పేరు పెట్టేసుకున్నావు, తప్పించుకుందాం అనుకుంటున్నావేమో. కరుణ సుగుణ అంటే క్రైస్తవుడి పేరురా. ఎంత సంపాదించా? మొన్న ఆ మధ్య బాగా రెచ్చిపోయి నీ మీద కోర్టులో కేసేసింది కదా. ఏంది కాంప్రమైజ్ అయ్యారా? అయి ఉంటారా? ఎవరు? మన అక్క. బాగా గొడవడుకుంది కదా ఆ అక్క. నీ వాళ్ళదంట కదా, బాగా అక్కడ తేడా వచ్చిందంట కదా. ప్రేమైన దేవుని పిల్లారా, అందుకే ఒక రూపానంద స్వామి శిష్యుడు ఏమన్నా తెలుసా? హిందువులైతే ఏంటి క్లిప్పింగ్ పెట్టేస్తలే నెక్స్ట్ వాళ్ళు దేవుడితో వ్యాపారం చేస్తారని చెప్పి పెట్టాడు. బిజినెస్ మీది, బ్రతికించే తత్వం మాది. మీ బిజినెస్ దెబ్బతింటుందనే కదా మా మీద ఎంత కోపం మీకు. ఏసయ్య వచ్చాడు, బిజినెస్ పోయింది. అదే జ్ఞానం వచ్చేసింది, అందరూ ఏకమైపోతున్నారు, అందరూ ఒకే కుండా నీళ్ళగేస్తున్నారు, అందరూ ఒకే చోటు కూర్చున్నారు. ఏం బ్రహ్మనాయుడు చేయలేదా అని మీద నీకు కోపం ఎందుకు లేదు? చంపేస్తున్నాను భయమా? సప్త వర్ణాలు ఏకం చేసి సప్త కూడి పెట్టిన ఘనత బ్రహ్మనాయుడిది కదా. ఎందుకు పాలైపోయావు? కారం సేళ్ళు కోపం ఎక్కువ ఉంటుందని పెట్టుకోలేకపోయావా? ఏడే భర్త బ్రతికుండగానే భార్యను కూడా కట్టి సంపమన్న నీచాతి నీచమైనటువంటి మనుస్మృతి ఎక్కడా? ఆ తర్వాత తన తండ్రికి ఇష్టమైతే వాళ్ళ వయసులో ఉంటే పురుషుడైనా స్త్రీ అయినా మరొక వివాహం చేసుకొని దాంపత్య జీవితాన్ని కొనసాగించుకోవాలన్న దైవ భరోసా ఎక్కడా? దీని ఒక ఆయన తీసుకొని రుబు మాపాడే, క్రైస్తవుడని చెప్పలేకపోయాడు. అదే కదా మీ లోకువా? కాదా? కాదా ప్రియమైన దేవుని పిల్లారా? కల్పితాలు ఎవరివి?
కల్పించుకుంది ఎవరు? వాస్తవం దాసింది ఎవరు? నిజాన్ని చెబుతుంది ఎవడు? బైబిల్ కల్పితమా? రాసిన వారంతా కల్పించి రాశారు అన్నాం. నిజమా? 2 పేతురు 1:21. బైబిల్ చదవండి సారు, బైబిల్ చదవండి. ప్రవచనము ఎప్పుడు మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఒక దొంగగా ఉన్న వాల్మీకి రామాయణం ఎలా రాశాడంటే మీ దగ్గర ఆన్సర్ లేదు సారు. కానీ దేవుని వెంబడించిన పిల్లలు, ఆయనతో సహవాసం చేసిన పిల్లలు మాత్రం గ్రంథాలు రాస్తే కల్పితాలు అంటారు సార్ మీరు. రామాయణంలో ఎన్ని బొక్కలు ఉన్నాయో ఆ తర్వాత రాసినటువంటి వారిని మీరు ఏమన్నారో తెలుసా? క్రైస్తవులు డబ్బులు ఇచ్చి వేరే రామాయణం రాశారు అని చెప్పారు. మాకింత ఆనందం ఏంటి? మాకు మూలం వాల్మీకి రామాయణమే. మరి ఉత్తరాఖండ్ ఎందుకు జాయిన్ చేశారు సారు? ఉత్తరాఖండ్ ఎందుకు జాయిన్ చేశారు సారు? రామాయణం ఉత్తరాఖండ్లో లేదుగా సారు, ఎందుకు జాయిన్ చేశారు సార్ మీరు? అది మేము చేయలేదు, క్రైస్తవులు చేయించారు. మరి ప్రతిదానికి క్రైస్తవులే కారణం. క్రైస్తవులు వాస్తవం మాత్రం ఒప్పుకోరు. వారెవ్వ 450 రామాయణాలు ఎందుకు సార్ మీకు? ఆన్సర్ లేదు. ఉపనిషత్తులకి ఆధారం లేదు, గ్రంథాలకు ఆధారాలు లేవు, ఎప్పటికీ ఆధారం లేదు. ఐఏఎస్ సంస్థ ఈ రోజున రామసేతు లేదని తేల్చేసింది సారు. మీరేమో యార్లు కట్టాడు, మోర్లు కట్టాడు అని చెప్పుకుంటూ ఉంటారు. నమ్మేస్తామా? నమ్మేస్తామా? బైబిల్ పూర్తి ఎవిడెన్స్తో మీకు చెప్పడానికి ఆల్వేస్ సిద్ధం. అది కట్టుకోవాలి. ఎవడే పై ఎవడాడు? దేవుడే దిగొచ్చి చెబితే నమ్ముతా, క్లోజింగ్ ఇస్తా చూడు, నీకు ఇప్పుడు దిగొస్తాడు దేవుడు దిగొచ్చి చెప్తే నమ్ముతావా? నీలాంటోడే నమ్మక, కుటుంబాన్ని నమ్మించక, బాప్తీసం లేక, బలుపుతో లోకములో తిరుగుతూ ఒక కాలం వచ్చిందిగా మరణం, పోయాడు. నువ్వు నమ్మవు కదా, అందుకే చెప్తున్నా, పోయాడు. లోకాసు వార్త 16:19 ఫాస్ట్. ధనవంతుడు ఒకడు ఉండేను. ఓదారంగా అంటే మామూలు బట్టలు కదా, మరి ఒక్కొక్కటి రామరాజు కంటే గొప్ప. అంటే లైఫ్ స్టైల్ చూసారా? ఓదారంగు బట్టలు వేసుకొని నీ బుల్లెట్ బండికి వచ్చేత్తపా, అప్పుడు లేదు పాట, ఇప్పుడు ఎట్టుకో బాగుంటుంది, వేసేసుకొని బాగా లైఫ్ స్టైల్ అనుభవిస్తూ గ్రాండ్గా తిరిగాడు. ఒకరోజు చనిపోయాడు. సినిమా దేవుడు చూపించాడు. మరి అది అంతే. ఇప్పుడు 27వ వచనము. తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుట. ఇప్పుడు ఎక్కడున్నాడు? చనిపోయి వేదనకరమైన స్థలములో ఉన్నాడు. దేవుడు వచ్చి చెబితే అందరూ వింటారు కదా అన్నావు కదా, దానికే ఈ ఆన్సర్. మానవులు కల్పితముతో రాయబడింది మా గ్రంథము కాదు, అది మీతో కాదో తెలుసుకోమని సవాలు విసిరింది నేనే. అయిపోయింది. ఎందుకు మీరు దాని మీద పడ్డారయ్యా అంటే, విగ్రహారాధన తప్పన్నాడు, పాపన్నాడని. అందుకే కదా ఆ విగ్రహాలు, వారి ఆరాధన, వాటి మనస్తత్వం, వాటి ముసుగు చెప్పకనే చెప్పాను. ఇకపోతే బైబిల్లో దేవుడు పందులు, కుక్కలు అన్నాడే, అది మిమ్మల్ని కాదురా, మామల్ని. యెషయా గ్రంథం 56:10 అదే మాట ఉంది. వారి కాపరులు మగ కుక్కలు మొరగలేరు అంటే, మా ఇంటి వాడిని మేమే కొట్టుకున్నాము, మిమ్మల్ని అయితే ఏమన్నా మిమ్మల్ని పందులు అనలేదు రా, అన్యులు అన్నాం. అన్యులంటే అర్థం ఏంటి తెలుసా? ఇవన్నీ చెప్పాడికి వచ్చేస్తా, ముగిచ్చేస్తా. మరి ఎక్కువైపోట్లా? అన్యులంటే అర్థం తెలుసా? అన్య భాష అంటే అర్థం ఏంటి? భూమి మీద ఉన్నదే, నాకు రానిది. అది అన్యులు అంటే దేవుని పిల్లలే, దేవుని గుర్తెరగర వారు. ఇది తప్ప? మిమ్మల్ని అన్యులు అన్నదా? తప్పే ఉంది. మరి మీరు గుర్తెరగదు కాబట్టి అన్యులు అంది. అంతేగాని కుక్కల పందులు మిమ్మల్ని కాదు అంది, మమ్మల్నే అనుకున్నాం మేము. రెఫరెన్స్ ఇచ్చే తీసుకో.
56 యెషయా గ్రంథంలో మా దేవుడు మా పోరగాళ్ళని తిట్టాడు. మా పోరగాళ్ళే వ్యవస్థల్లో వాళ్ళు తిట్టాడు. చిన్నపిల్ల కదా మరి వాళ్ళు తిట్టాడు. అది అన్యులని మిమ్మల్ని అగౌరవపరచలా. అన్య భాష అంటే ఉన్న భాషే, రాని భాష. నాకు స్పెయిన్ రాదు, జూనియర్ ఎన్టీఆర్ 9 భాషలు మాట్లాడతాడు. నాకు రావు, నాకు రాంది అన్య భాష, నాకు రాంది అన్య భాష. అది మీరు దేవుని పిల్లలే, దేవుని గుర్తెరగలేదు, అందుకే అన్యులు అన్నాడు. నిజమే కదా, ఒప్పేసుకుంటే ఏమైందిరా, పప్పుసారని వేసుకుని తింటాం తప్ప ఒప్పేసుకు. అన్యులనే పదానికి కూడా అర్థం తెలియదు. అన్యులు అనగానే అదో పెద్ద భూత అన్నట్టు, గుడుల మీద భూత బొమ్మలు చూసి అలా ఆడేది మనసుకే. అన్యులంటే ఇది, తన పిల్లలే తనని కానివారుగా చూస్తున్న వారిని అనే పదమే అన్యులు. రిఫరెన్స్ కావాలా? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 6వ వచనం చదువుకో, అదే తెలిసిపోతే అక్కడ నీకు. గ్రీకు హిబ్రీ మాట్లాడుతున్న వారు 16 దేశాల మంది యెరూషలేముకు వస్తే 16 దేశాల భాషలు మాట్లాడుతుంటే అవక్కైపోయారు. వాళ్ళకి రాని భాష, సంబంధం లేని భాష, మాట్లాడుతున్న భాష దేవుడు మాట్లాడిచ్చాడు. అది వీరు యూదులు కాదా, వీరేంటి మన భాషతో మాట్లాడుతున్నారు? ఆశ్చర్యం. అది ఉన్న భాష, రాని భాష. దేవుని పిల్లగా ఉన్న మీరు గుర్తెరగలేదు కనుకనే అన్యులు అన్నాడు. అంతేగాని అదో భూతో పెద్ద రాద్ధాంతం చేయడానికి అవకాశం కల్పించుకోవాల్సిన అవసరం లేదు. చెప్పు ఆ లలిత్ గారికి అర్థాలు నేర్చుకోవను. అదే ఓకేనా? నీకు ముందే చెప్పిన, ఎన్ని పంపిస్తావో పంపించి, ఎన్ని ఇస్తావో ఇవ్వు. ఒక్కొక్క దానికి నువ్వు అలిసిపోని సమాధానాన్ని నువ్వు పోయేదాకా చెబుతూనే ఉంటా. వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయి. మరి బాగా కాలుద్దు. మరి ఎటకారం మీకేనా? అసలు ఎటకారంతో పుట్టినవాడిని నేను. అది ఎందుకు తెలుసా? సకల విధములైన జ్ఞానముతో తన పిల్లలకు వాక్యం చెబుతాడనే దేవుడు నాకు ఈ అవకాశాన్ని కల్పించాడు. ఈ రెఫరెన్స్ 3 ఎఫెసీ 11లో ఉంది, చదివేసుకో. ఆధారాలు ఉన్నాయి మరి బైబిల్లో. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, కనుక తిని తాగి సుఖంగా ఉన్నాడే అంటాడు. ఇప్పుడు అంటాడు వారు ఏమంటున్నాడు? ఇప్పుడు నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఉచ్చుటకై నా తండ్రి ఇంటికి, అంటే లాజరుని అడుగుతున్నాడు పంపమని, వాడిని వేడుకొనుచున్నాను నిన్ను. అందుకు అబ్రహాం అంటున్నాడు, వారి యొద్ద మోషే ఎందుకుంటాడు? ఇది తప్పుగా కనబడిందా? మోషే అంటే నాయక లక్షణం, అంటే నడిపించే కావరి. అదే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలను. అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా అలాగా అనవద్దు, అయ్యయ్యో అలా జారిపోవద్దయ్యా, అయ్యా నీకు అర్థం కావట్లేదు నా వేదన, వాళ్ళకి అర్థమే సావట్లేదు. నేను నేర్పొచ్చాను, జాగ్వర్ కారులో తిరగను రా అని, వెనకాలంతా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టాను, బాగా క్యాసినో ఆడండి రా అని, పక్కనే గోవాను చూపించాను, వెళ్ళిపోయి ఆ దూది పింజ లాంటి ఆట ఆడమని. అది అలాగే తిరిగేస్తున్నారు. కానీ ఇక్కడ బాధ తెలియట్లా. ఇది చెప్పడానికి నువ్వేమో ఇలా అంటున్నావు, నన్ను క్షమించు, ఇలా పంపించు. ఆహా, అప్పుడు అంటున్న మాట ఏమని? అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారి విని ఎడలా, మృతుల నుండి ఒకడు లేచినను వారు నమ్మరని వారితో చెప్పాను. అక్కడ చెప్తున్న పాస్టర్ గారు అరుణ్ కుమార్ గారికి ఫిర్యాదు చేసావు కదా. మరి అరుణ్ కుమార్ గారు చెబుతున్నా తమరు వింటున్నారా అండి? ఇక దేవుడే సాక్షాత్తు పంపి నేను పలానా లాజన్ రా అంటే దొబ్బే అంటారు మీరు. అవునా కాదా? అంటారా లేదా? వేదనకరమైన స్థలంలోకి వెళ్లకుండా ఉండటం కొరకే అక్షర జ్ఞానం లేకపోయినా ఆసక్తితో మా కాపరి సోదరులు వీధుల వెంట సువార్త చేస్తున్నారయ్యా. అది ప్రతి ఇంటికి వెళ్ళి గ్రౌండ్ ఎక్కడ ఉంటే అక్కడ గ్రౌండ్ పర్మిషన్ తీసుకొని మరీ సువార్తకి మా డబ్బులే ఖర్చు పెట్టుకొని చేస్తున్నారయ్యా. వీధి సువార్త తప్పెందుకు అవుతుంది? గ్రౌండ్లో సువార్త తప్పెందుకు అవుతుంది? అసలు సువార్త తప్పెందుకు అవుతుంది? ఎవడేమన్నాడు? పాంప్లెట్కే నీకు కారిపోతుంది ఏంటి? వేదనకరమైన స్థలానికి వెళ్లకుండా ఉండటం కొరకే ఈ తాపత్రయాలు, మీరనే మాటలు, మీరు కొట్టే దెబ్బలు, మీరు పెట్టే హింసలు. ఏంది సారు మీరు చేయట్లేదా? ప్రతి జయంతికి
కార్లు వేసుకొని, బైకులు వేసుకొని, పెద్ద పెద్ద జెండాలు వేసుకొని గోల చేస్తూ, అల్లరి చేస్తూ మీ భక్తిని సాటుతున్నారే. గోల అల్లరితో భక్తి అవుతుందా? ఏ క్రైస్తవుడైనా గోల అల్లరి చేస్తారా? చేస్తారా? గన్నులు కలిసిన కూడా తీసుకొచ్చి పెట్టారు కదయ్యా మీరు. హిజాబ్ అంటూ ముస్లిం సోదరుల మీద కూడా మీరు హింస కొనసాగిస్తున్నారే. ఇదా మీకు నేర్పింది మీ గ్రంథం? మీరు కొట్టిన పడుండమని మేము నేర్చుకున్నామే. ఇదే క్రేంబ్రిడ్జ్లో నేర్చుకున్న మహాత్మా గాంధీ స్వతంత్రాన్ని తెచ్చాడే, అతను కూడా ఒక హిందువేనే. అది కూడా మీకు తెలియదా? క్రైస్తవుడు ఓర్పు ఎక్కడ? క్రైస్తవుడు భక్తి ఎక్కడ? క్రైస్తవుడి ఆసక్తి ఎక్కడ? ఒకడి ద్వారా మాటలు పడతావేమో కానీ మాటలు అనుసారు. అది మీ కల్చర్ చూడండి. ఇప్పటికీ మళ్ళా చెప్తున్నా, లలిత్ అన్నాడు కదా, మీ బైబిల్లో ఉందా సామరస్యం అని? దా హ్యూమనిటీ అంటే ఏంటో చూపిస్తా నీకు. బావిలో నీళ్లు తాగితే 11 ఏళ్ళ బాలుని అదే బావిలో వేసి ఒక బ్రాహ్మణుడు తొక్కుతుంటే మిగతా వారు సపోర్ట్ చేయలేదా? గర్భంగా ఉన్న స్త్రీ దాహం పడితే కడుపు మీద తంటే గర్భస్రావం అయి చచ్చిపోలేదా? అడిగితే తప్పేంటి సారు? నీళ్ళు ఎలా పోతామేంటి సారు? ఒక మంచి గ్లాస్తో ఇవ్వ, ఒక ప్లాస్టిక్ డబ్బానో మూలబడిసిన డబ్బానో ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా. మీరేమో వెండి గ్లాసుల్లో తాగుతారా? వీళ్ళకేమో కొండల్లో పగిలిపోయిన వాటిలో ఇస్తారా? ఇదా మీరు నేర్పింది? కానీ మా యేసయ్య పాపులింటికి వెళ్ళాడు, పాపులతో కూర్చున్నాడు, అందరి చోట కూర్చున్నాడు, అన్ని విధాలుగా చూస్తున్నాడు. అందరినీ ఏక తాత్పర్యంతో ఏక మనస్సుతో కలుపుకున్నాడు. కనుకనే ఈ రోజున క్రైస్తవ్యం అనేది 2000 సంవత్సరాలుగా బతుకుతూ వచ్చింది. నో కులం, నో మతం. ఇప్పుడు చెప్పండి, చాలా ఇంకా చాలా ఉంది. అదే టెరాబైట్స్ తట్టుకోలేమని చెప్పుకోవాడికి. అదే దమ్ముంటే డిబేట్కి రో. డిబేట్లు ఏముంటుందినా? మాటలు తప్ప. డిబేట్లో నువ్వు మాట్లాడేది ఏదైనా ఉంటే, మన సదానంద గారు మంచివారు, నీకు నాకు మధ్య దూతగా ఉన్నారు, వారి ద్వారా పంపించు. సదానంద గారు మీరు ఫాలోఅప్ చేయండి, లింకులు పంపించండి. నాకు ఖచ్చితంగా మీరు వాట్సాప్ వస్తూనే ఉండాలి. మా పిల్లలు ప్రతిరోజు పాయసంతో అన్నం తింటూనే ఉండాలప్ప. అది సాలే ఒకటి నా టైం అయిపోతుంది, మళ్ళీ కట్ అయిపోద్ది అక్కడ నాకు కూడా. కనుక చెప్పు మీ మొక్కే తప్పదని, కౌంట్ డౌన్ స్టార్ట్ అవుద్దని. కనుక విగ్రహారాధికులు అంటే మీరు కాదురే. ఇక మేము కూడా విగ్రహాన్ని పూజిస్తామంటే ఎవరేం చేయలేదురా. కానీ మేము ఏ రోజు గుళ్ళు పగల కొట్టలేదురా. అవి వాళ్ళవి. అర్తిమీదేవి, హెర్మే, ద్యుపతి, అస్తారేతు, బయలు, యజబేలు, అర్తిమీదేవి, బల్జబులు, గోగు, దాగోను, మూర్తికిరి, రొంప ఇలాంటివి. మాదీలు, గాదీలు, హివ్వీలు, ఇత్తీలు, పెరుజీలు, అమోరీలు, పిరిస్టీలు వీళ్ళు హిందువులు కాదు సారు, యూదులు. మరి నీకెందుకురా గుళ్ళో గుమ్మడికాయ దొంగ అంటే నేను అన్నట్టుగా భూతం పూసుకుంటా అడిగి దొంగవే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ సకల విధములైన జ్ఞానముతో సకల శాస్త్రాల కన్నా మిన్నగా ఉండి నాలాంటి ఒక రంపాన్ని లోకానికి పంపితే కొయ్యకుండా ఎలా ఉంటాను? కాబట్టి సదానంద్ గారు మీరు మంచివారు. అది మీరు కూడా చెప్పారు, ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. ఇంకా 4 పంపించారు, చాలా థ్యాంక్స్ అండి. మళ్ళా చదివి వినిపించిన టైం ఎంత ఉందో దీనికి ఉందలే. నాయనా పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి. మన సదానంద గారు మంచివారు, వారు కూడా మంచిగా మనతో మాట్లాడుతుంటారు. ఏదో అన్నారు, ఏంటో క్వశ్చన్ ఏందయ్యా ఇందా పెట్టావు, ఆడి వినిపిద్దామయ్యా, వినండి. నమస్కారం అండి అరుణ్ కుమార్ గారు. నమస్కారం అండి. ఈ 4 ప్రశ్నలు కిరణ్ గారి వెండి నావి కావు. ఆయన ఛాలెంజ్ విసురుతున్నాడు. ఈ ఛాలెంజ్ విసురుతుంటే కూడా చాలా రోజుల నుండి కిరణ్ గారంట ఫేస్ చూడలేదు, వాట్సాప్లో కొత్త ఫిగర్ లాగేస్తా కానీ ఎన్ని ఛాలెంజ్ విసురుతున్నారా? చెప్పాను కదండి, పాపం అక్షర జ్ఞానం లేక ఆసక్తిగా ఉండి ఏదో పాపం వాళ్ళు దేవుళ్ళు నిలబెట్టాలని తపంలో పడుతుంటారే, అలాంటి వాళ్ళ మీదకి ఎందుకు సార్ ఛాలెంజ్? ఇంకా మన మధ్యలో మూర్తి ఉన్నాడు, సదానంద్ గారు ఉన్నారు, వారి ద్వారా పంపించండి. ఇది ఆడియో మొత్తం వేస్ట్ వింటాం కానీ ఏంటి పంపించండి. మా పిల్లలకి ప్రతిరోజు ఉత్సవం చేద్దాం.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే టైటిల్ ఏం చెప్పాను, టైటిల్ ఏం పెట్టానో తెలుసా, నేను బైబిల్ని వక్రీకరించటంలో దిట్ట. ఇలా ఈ ప్రసంగం మింగుడు పడదు ఎట్ట.